బాబా అంటే కేవలం ఈ 6.5 అడుగుల శరీరం మాత్రం కాదు అన్నారు కదా. ఆ మూర్తిమత్వాన్ని కొంచెం మీ నోటికి చెప్పండి. ఎందరో చెప్పిన సత్సంగాలు విన్నాను, అది మీ ద్వారా వినాలని. చెప్పినా చాలదమ్మా, చూసి మీకే మీరే తెలుసుకోండి. రెండు మాటలు చెప్పండి, 3 మాటలు. బాగా చావడి కనిపించారు. తర్వాత ఇంకా అదే బట్టలు ఉండేది. అంటే ఆల్టర్నేటివ్ డేస్ ఒకరోజు మసీదులో ఒకరోజు చావడిలో కనిపించడం. అంటే ఒకరోజు చావడిలో నిద్రించారు, మరుసటి రోజు కూడా అంటే ఇంకా అదే ఒకరోజు చేసిన పని ఈవెన్గా మరుసటి రోజు కూడా చేస్తారు. మళ్ళీ మసీదుకు ఈరోజు కూడా ఒకరోజు నిద్రించలేదు, చావడిలోనే కంటిన్యూస్ మసీదు ఉడిపోతారా మసీదు చూసుకున్నాం. చావడి ఉత్సవం జరిగేటప్పుడు పటాన్ని తీసుకొని యాక్చువల్గా ఆయన నిద్రించడానికి ఉత్సవంగా నిద్రించే రోజు చావడి ఉత్సవం ఇప్పుడు ఉండే పటాన్ని ఆ గురువారం నాడు మసీదులోకి తీసుకొచ్చేస్తున్నారు, సమాజ్ మందిరానికి తీసుకొచ్చేస్తున్నారు. అంటే అప్పుడు ఆ రోజు అసలు అక్కడ పటం కూడా ఉండట్లేదు. అందులో వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటుంటే వాళ్ళకి బిజినెస్ ప్రకారం అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు చేసుకుంటే అవి చూసుకోవటం వల్ల మనకి ఏంటి ఉపయోగం, మందిరంలో ఏం చేస్తారు, ఎప్పుడు చేస్తారు అనేది తీసుకోవడం మనకు ఉపయోగం. అక్కడ తీసుకొని ఏం చేస్తాను, అది నీకు బాబాకి ఉపయోగపడుతుంది. పట్టం అక్కడ పెట్టారా, బాబా సమాజ మందిరంలో పెట్టారా, మసీదులో పెట్టారా, ఇది తెలుసుకోవటం వల్ల మనం ఏమైనా బాబాకి దగ్గర అవుతున్నాం. ఆయన దినం మార్చిదేమో అనుకునేవాళ్ళు కూడా గురువారం ఒకరోజు తీసుకుపోతాం. మరి ఆ ప్రశ్న ప్రతిరోజు చూడడానికి వీలుపడదు కనుక గురువారం రేపు ఇంకా ఏదైనా వాళ్ళకి ఏదైనా మార్పులు కానీ మార్పు మన బాబా ఉండేటప్పుడు మసీద్ సమాజ మందిరం లేదు, ఇప్పుడు సమాజ మందిరాన్ని తీసుకుపోతున్నారు కదా, అదేనా. ఈ ప్రశ్న సంస్థానం కమిటీ వాళ్ళు వేయాల్సిన ప్రశ్న నమ్మగా అది ఎందుకు చేస్తాను అడిగి నేను ఎలా చెప్తాను. కులకృష్ణగా రాయటం అంటే ఇప్పుడు ఏం జరుగుతుందో అది రాయటం, కులకృష్ణంగా తెలుసుకొని ఇలా జరుగుతుంది, అప్పుడు అలా జరిగేది. ఇప్పుడు సంస్థానాల్లో రోజు దుర్మార్జన చేయడానికి వీలుపడదు కనుక ఇప్పుడు ఈ రకంగా చేస్తున్నారు. అదే కులకృష్ణ. ఎందుకు చేస్తున్నారంటే కులకృష్ణ కాదు, అదే చెప్పి వాళ్ళకి ప్రకారంగా వర్తిస్తారు. నిశ్శబ్ద ప్రతిధ్వనించాలి అన్నారు. నిశ్శబ్ద రసీదు అంటే మనం కళ్ళు మూసుకున్నప్పుడు కాసేపుగా బాబా దగ్గర కూర్చోవడం అలవాటు చేసుకుంటే, బాబా ఫోటో ముందు మనసులో ఏ ఆలోచన లేకుండా
ఒక రకమైనటువంటి నిరామయంగా అయిపోతుంది. మన శ్వాస, మన మన నరాల రక్త ప్రసరణ కూడా మనకు సౌండ్లా వినిపించేంత సైలెన్స్ వస్తుంది. అది నిశ్శబ్ద నిశీధి. ఆ నిశీధిలో కూడా మనకు బాబా స్మరణ ఉండాలి. ఆ నిశీధిగా ఉండేటువంటి ఆ అనుభవమే బాబా యొక్క నామం. ఆ నిశీధి యొక్క అనుభవమే ఆయన యొక్క నామం మనకు ప్రతిజ్ఞ. అది బాబా ఫోటో ముందు రోజు కూర్చోవడం అలవాటు చేసుకుంటే మనకి అనుభవం వస్తుంది. ఆ నిశిద్ధ అటువంటి అనుభవం రావడం కోసమే ముందు చెప్తున్నాను. దీక్షలు చేసుకుని ఇదంతా ఎందుకనంటే షిరిడీకి వెళ్ళినప్పుడు కానీ కొన్ని ప్లేసెస్కి వచ్చినప్పుడు కానీ వాళ్ళ సైన్యంలో కూర్చొని కాసేపు కళ్ళు మూసుకున్నంతసేపు కూర్చొని లోపల ఆ నిశ్శబ్ద అనుభవం వస్తుందా లేదా చూసుకుంటూ ఉండదు. మనకు రకరకాల ఆలోచనలు వస్తుంది. మనం కూర్చున్నామా, ఎట్లా కూర్చొని ఉన్నాం, నిశ్శబ్ద అంటే ఏమిటి అని ఆలోచనిస్తుంది. అలా కూర్చోగా ఇది మన అనుభవంలోకి వస్తుంది. ఆత్మ అనేక జన్మలు ఎత్తుతూ ఉంటుందంటారు కదా. ఆత్మ స్త్రీ జన్మకారి, పురుష జన్మకారి, జంతు జన్మకారి, ఇవన్నీ నిర్దేశించే శక్తి ఏంటి? ఆత్మ మళ్ళీ జన్మలు ఎత్తుతుందంటారు కదా. ఇప్పుడు ఆత్మ స్త్రీ జన్మకార, పురుష జన్మకార, జంతు జన్మకార, ఇవన్నీ క్యాల్కులేట్ చేసి డిసైడ్ చేసే శక్తి ఎవరు చేస్తున్నారు? ఏ శక్తి అయితే మళ్ళా జన్మలు ఎత్తాలా అనేది నియమం పెట్టిందో అదే శక్తి. జన్మరాహిత్యం సంభవం జన్మంటూ ఉండేటప్పుడు జన్మరాహిత్యం ఉంటుంది. దానికి సాధన అంటే ఎలా ఉంటుంది? బాబా యొక్క అనుగ్రహం, సద్గురు యొక్క అనుగ్రహం. సద్గురు యొక్క అనుగ్రహాన్ని ఎట్లా మన అనుభవంలోకి తెచ్చుకోవాలంటే మన సాధన అంటాం మాట. నిజానికి వచ్చేస్తుంది సద్గురు యొక్క జన్మరాహిత్యము అంటే జన్మ లేకుండా పోవటం. మన జన్మెత్తుకుంటే అవసరం లేకుండా ఉదయం టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, రాత్రి భోజనం చేస్తాం. విసిగెత్తి అసలు భోజనం చేయకుండా ఉంటే ఎట్లా బాగుంటుంది కదా అనిపిస్తున్నాం మనం. బాబాకు దగ్గర కావాలంటే మనం ఎలా జీవించాలి? మన జీవన విధానం ఎలా ఉంది? బాబాకి దగ్గరగా ఉన్నట్టు మన జీవన విధానం ఒక్క మాటలో చెప్పాలంటే బాబాకి దగ్గర చేసే రకంగా ఉండాలి. ఎట్లాగా అది అని అంటే మనం ఎవరికైనా దగ్గర కావాలనుకుంటే మనం ఏమేం చేస్తాం? అవే చేయాలి. ప్రత్యేకంగా ఆధ్యాత్మిక పరిభాష ఏం అవసరం లేదు. మనం ఎవరికైనా దగ్గర కావాలనుకుంటాం, మనం ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం అది బాబా పరంగా అప్లై చేస్తాం. అదే మన సాధన, అదే బాబా. ముందు బాబా పరంగా బాబాకి దగ్గర కావాలంటే బాబా పట్ల మనకు ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే దగ్గర కావాలని అనుకుంటాం. కాబట్టి బాబా పట్ల మనకు ప్రేమ ఎట్లా పుట్టాలో ఎవరి పట్ల ప్రేమ ఎలా పుడుతుంది? అలా తిరిగి ఆలోచించడం ద్వారా. ఒకసారి ఒకరోజు టీవీ చూస్తారనుకో, 2 సార్లు టీవీ చూస్తారనుకో, 3వ రోజు చూడకపోతే గుడి చూడాలి. ఏదో ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చేస్తారనుకో 2 రోజులు ఆగుతుంది, 3వ రోజులు పోతుంది. ఏదైనా సరే మనసుకు ఉండేటువంటి ఆలోచన అంటే మళ్ళీ తిరిగి దాని గురించి ఆలోచిస్తే దాని పట్ల ఇష్టం పుడుతుంది. అందుకని బాబాని మనకు గుర్తు చేసేటువంటిది ఇది సత్సంగం కానివచ్చు, బాబా చరిత్ర కావచ్చు, బాబా స్మరణ కావచ్చు. ఎక్కడ ఇంటి నిండా బాబా ఫోటోలు పెట్టుకోవచ్చు, ఎటు చూసినా బాబా కనిపించాలి. మాట్లాడితే బాబా భక్తులతో బాబా గురించి మాట్లాడాలి. సాయి ఊసు, సాయి ధ్యాస అని చెప్పింది అది. అలా చేసుకుంటూ పోతే బాబా పట్ల ప్రేమ పెరిగితే ఎవరిదైనా ఇష్టమైనటువంటి వస్తువు మనకు సాధించడానికోసంగా మనం ఎట్లా చేస్తాం అది మనకు తెలియకుండా మనమే చేస్తాం.
అని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు తిరువణామలైకి దీక్ష చేసుకోవాలంటే రావాలా అని మీకు ఇష్టంగా ఉంది, ఇంట్లో అడ్డంకులు వస్తాయి, కొంతమంది వద్దంటారు, కొంతమంది వద్దంటారు. చాలా ఇబ్బందులు ఉంటాయి, ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి నాకు తెలుసు. ఎవరు గలాయించుకొని రాలా మీరు? ఎవరు నేర్పించారు మీకు టెక్నిక్స్ అంతా? ఎవరు టెక్నిక్స్ ఇవ్వాలి? అట్లాగే నేర్చుకుంటారు. నాకు అందరూ చెప్పాల్సిన అవసరం. కావాల్సింది ప్రేమ, బాబా పట్ల ఇష్టం. అది ఉంటే అన్నీ ఆటోమేటిక్ సహజంగా వస్తాయి. గురుగారికి బాబాకి నామం ఇష్టమా, ధ్యానం బాగా ఇష్టం? బాబాకి ఇష్టమంటూ ఏం కాదమ్మా, అది మనకి ఇష్టం కాబట్టి మనం చేసుకోవాలి. మన బాబా ఇందాక చెప్పాను చూసావా, బాబా పట్ల మనకు ప్రేమ ఉంటే ఆ ప్రేమను మనం వ్యక్తం చేసే రూపంలో నామం గుర్తు చేస్తే నామం చేసుకుంటాం. నామం లేకుండానే గుర్తొస్తే ధ్యానం చేసుకుంటాం. ధ్యానానికి పెద్ద తేడా ఏం లేదు. మనకి ఏది ఇష్టమో, మనకి ఏది సులువు, ఏది మనల్ని బాబాని ఎక్కువ గుర్తు పెట్టుకుంటే చేస్తుందో అది చేసుకోండి. బాబా నామం చెప్పుకోవడం నాకు చాలా ఇష్టం అండి. 10 నిమిషాలు చెప్పుకోగానే గొంతు ఇదిపోతాం. మనసులో చెప్పుకో, మనసులో ఆయనకి పెద్దగానే చెప్పాల్సిన అవసరం లేదు, చిన్నగా చెప్పినా అనిపిస్తుంది. పారాయణం చదువుకుంటాను, అభిషేకం చేసుకుంటాను బాబాకి. ఇంకా దగ్గర అవ్వాలంటే ఏం చేయాలో ఏం చేయట్లేదు. చెప్పాయిగా, బాబా పట్ల ఇలా చేసుకుంటూ పోతే ఇంకా ప్రేమ పెరుగుతుంది. ప్రేమ పెరిగితే ఇంకా ఏం చేసుకోవాలి నీకే దొరుకుతుంది. నామం చెప్పుకునే శక్తి ఇవ్వాలండి నాకు. ఇంకా ఏంటి మొదట నామజపం చేస్తూ పోతే మనకి అర్థం. మీకు తెలుసుకోవటం ఏమిటి ఉపయోగం? నామజపం మహామౌనం అన్నాడు, అవును మౌనమే. ఉండగలిగితే మంచిది. ఇప్పుడు నామజపం చేయటం వల్ల మహామౌనం అయితే మహామౌనంలో ఉండగలిగితే మౌనంగా ఉంటాం కాదు, మహామౌనం నువ్వే చెప్పావు. మహామౌనం అంటే తెచ్చు అట్లాగే ఉండిపోయింది. గురుగారు, మన సమాజ మందిరంకి వెళ్ళినప్పుడు కొంతమంది పాదాలకు దండం పెట్టుకున్నామంటారు, కొంతమంది తలవైపు దండం పెట్టుకున్నామంటారు. అది ఏంటండి అసలు? అక్కడ అవకాశం ఉంటుంది, ఎక్కడైనా బాబాని దండం పెట్టు, ఎక్కడ పెట్టుకున్నా బాబా పాదాలే అనే దృష్టి. బాబాకి తల ఏమిటి, కాలేమిటి, అంతటా ఆయన పాదం ఉంది. అక్కడ వాళ్ళ మందిరంలో వాళ్ళ యొక్క కన్వీనియన్స్ ప్రకారంగా క్యూనిట్ వరకు మళ్ళిస్తే అట్లా. ఒకసారి కొంతమంది అటు పంపిస్తారు, కొంతమంది ఇటు పంపిస్తారు. ఒకవేళ మన దగ్గర కూర్చేటప్పుడు కట్టు పంపించారనుకో, బాబా అటు నమస్కారం చేసుకోమన్నారు మనల్ని అని మనం చేస్తాం. అక్కడ అహంకారం అనే క్వశ్చన్ లేదు సార్. పాదాలు తల పెడితే అహంకారం నశిస్తుంది, తలపైన కాదు, అటువంటివి ఏం లేవు. ఇది ఎందుకు లేదు, ఎక్కడ కాదు తలబెట్టామంటే అహంకారం ఇస్తాం. అహంకారం ఎక్కడ పెట్టినా మన అహంకారం నశిస్తుంది. బాబాని నమ్ముకుని వచ్చినప్పుడు ఈయన కూడా ఎన్నో చికాకులు, ఆయన సేవ చేసుకుంటున్నా కూడా ఎన్నో బాధలు చికాకులు చుట్టుముడుతుంటాయి. అప్పుడు అనిపిస్తుంది బాబా సేవ చేస్తుంది, ఆయన నమ్ముకుని వచ్చినా ఎందుకు ఈ బాధలు తప్పట్లేదు, వాటి నుంచి బయటపడేది ఇలాగా. బాబా నమ్ముకొని రావటం అంటాము. నమ్ముకొని రావటం అంటే ఎట్లా? ఆయన్ని సేవ చేసుకుంటూ ఆయన దగ్గర ఉందాము, ఎందుకు సేవ సన్నిధిలో చేసుకుంటాం? ఉందాము, బాబా సన్నిధిలో ఉందాము అన్న చేస్తా ఆ వచ్చి సన్నిధిలో ఉంటున్నారు కదా, ఉన్న మనసుకి కొన్ని కొన్ని చికాకులు తప్పట్లేదు. అవి ఎందుకంటే మన బాబా సేవ చేసుకోవటం ఇష్టం అనుకుంటూ బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన మిమ్మల్ని అంత ఇదిగా షెడ్యూల్లో ఉండనిస్తున్నప్పుడు
అది బంధం వెనక లాగుతున్నట్టు అనిపిస్తుంది. ఆ బంధం నుంచి బయటపడలేకపోతున్నాను. ఆ బంధం అంటే ముందు ఆ బంధాల దగ్గరికి పోయి బాబాయ్ నేను అక్కడికి వెళ్ళి వాటికి ఎంత సాల్వ్ చేసుకుని వస్తానో అవి సాల్వ్ చేయమని అడుగు. అందరూ కోరుకున్నట్టుగా బాబా నా కష్టాన్ని తీర్చు అని అడిగితే బాబాని మనకి ఏదైనా ఒక కష్టం కానీ కోరిక కానీ ఉన్నప్పుడు మనం తీవ్రంగా బాబాని ధ్యానించుకోవడం కానీ ప్రార్థించుకోవడం చేసుకుంటాం కదా, అది బాబా పట్ల ప్రేమ తక్కువ అంటారా, లేకపోతే అది కూడా ప్రేమే కదా అంటారా? ప్రేమలో ఒక భాగమే కదా అది కూడా, అది ప్రేమే కాదంటారా? ప్రేమేనమ్మా, ప్రేమ. అది ప్రేమే కాదని కొంతమంది అంటారు. అది అంటే మన యొక్క ఆ కోరికల వల్లనే మనం బాబాని తీవ్రంగా ధ్యానిస్తున్నాము, తలుచుకుంటున్నాము అంటారు. ఏదో తలుచుకుంటున్నాగా చాలు. అది కూడా ప్రేమే కదా. గురుగారు, ఎవరింట్లో ఏది కూడా మనం ఏమి ఎక్కువ తీసుకోకూడదు అంటారు కదా. ఇప్పుడు చాలామంది సత్సంగాలు చేస్తూ పిలుస్తున్నారు భజనని, మరి అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రసాదాలు పెడుతుంటే మరి తినచ్చా తినకూడదు? తినచ్చు, ప్రసాదం తినచ్చు. సత్సంగాలు జరుపుకోవడానికి ఏమైనా గైడ్ లైన్స్, చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు ఏమైనా ఉంటాయి? వీటికంటే ముఖ్యమైన గైడ్లైన్ ఒకటి, సత్సంగం ఎందుకు చేసుకుంటున్నాము అనేటువంటి ఆ లక్ష్యాన్ని గుర్తుపెట్టుకోండి. దానికి నేను చెప్పినట్టు సత్సంగం ఎందుకు చేసుకుంటున్నాము, బాబా స్మరణలో ఉంటూ బాబాకి మనం దగ్గర చేసుకునేటువంటి ప్రయత్నం మాత్రమే అనే విషయం గుర్తుపెట్టుకొని బాబా కోసం వస్తున్నాము, బాబాకి దగ్గర అవ్వడానికి వస్తున్నాము, బాబా స్మరణ చేసుకోవడానికి వస్తున్నాము అని గుర్తుపెట్టుకుంటే ఏ గైడ్లైన్స్ అవసరం లేదు. అవి మర్చిపోయినప్పుడు 100 సమస్యలు వస్తాయి, 100 గైడ్లైన్స్ వస్తాయి. 100 గైడ్లైన్స్ అయిన తర్వాత 101వ సమస్య వస్తుంటుంది, 101వ గైడ్లైన్ కావాల్సి వస్తుంది. ఈ ఒక్క గైడ్లైన్ గుర్తుపెట్టుకుంటే ఇంకేం అవసరం లేదు. సత్సంగం చేసేటువంటి వాళ్ళు ఎవరికో వాళ్ళకందరికీ మనం చెప్పేవాళ్ళం, వాళ్ళందరినీ ఉద్ధరించేటువంటి వాళ్ళం అనేటువంటి కాన్సెప్ట్ ఉండదు. మనం సత్సంగాలు చేసేటువంటిది మనం బాబా యొక్క నామాన్ని బాబాని ప్రచారం చేయడానికి కోసంగా ఉన్నటువంటి భావం రాదు. ఇందాక నేను చెప్పినట్టు రకరకాల కారణాలతో మనం బాబాని గుర్తుపెట్టుకోవాలి. మనకు బాబా పట్టుకునేటువంటి ప్రేమ ఎటువంటిది, చిన్న గుడ్డి దీపం లాంటిది. అది ఈ ప్రపంచం అనేటువంటి దీనికి ఈ గాలి తొందరగా ఆరిపోతుంది. కాబట్టి దీన్ని ఆరకుండడానికి కోసం ఒక చిమ్నీ పెట్టుకోవాలి. ఆ చిమ్నీ లాంటిది సత్సంగం. మన పరిచయాలు, మన చుట్టుపక్కల వాళ్ళు, ఇవన్నీ కూడా బాబాని మనం జ్ఞాపకం చేసేటువంటి దానికోసంగా మనల్ని మనం తయారు చేసుకుంటుంది. మన చుట్టూ మనం తీసుకునే కంచి లాంటిది. మనం చిన్న మొక్కలాగా ఉన్నాం. వదిలేస్తే అట్లా కంచి లేకుండా వదిలేస్తే ఏ మేకలలో ఏదైనా వచ్చి తినేస్తాం. దానికి కంచి కట్టుకోవాలి. ఈ కంచి లాంటిదే సత్సంగం. మనల్ని మనం కాపాడుకోవడానికి, మనల్ని మనం బాబా స్మరణలో పెట్టుకునేదానికి ఒక సాధనం మాత్రమే ఉన్నాం. బాబా ప్రచారానికి కాదు, అందరినీ కూడా బాబా భక్తులుగా తయారు చేయడానికి కాదు, ఎవరిని ఉద్ధరించడానికి కాదు, దీని ద్వారా ఇంకేదో సాధించాలని కాదు. బాబా యొక్క స్మరణలో ఉండడానికి, బాబాను గుర్తుపెట్టుకోవడానికి, బాబా పట్ల మన ప్రేమను పెంచుకోవడానికి, బాబా ఇంకా దగ్గర కావడానికి ఒక సాధనం మాత్రమేనా అని గుర్తుపెట్టుకుంటే ఏ సమస్యలు రావు. అది మర్చిపోయిన కూడా వస్తుంది. మనసు నిలకడగా ఉంటుంది. ఏదో ఒకటి చింతన, అమ్మా మనసు నిలకడగా ఉంటుంది. బాబా గారి సేవ చేసుకోవాలని ఏదో చింతన ఆలోచిస్తాను. చేస్తూ పోతే నిలకడొస్తుంది. చేస్తూ పోతే నిలకడొస్తుంది. నిలకడ రావడానికేగా చేసేది. ఎంత పట్టిందా నీకు సంవత్సరాలు చేసావు, ఎంత సేవ చేసేసావు. 7 సంవత్సరాల నుంచి బాగా ఉంటున్నాను. బాబా చెరుకు వెళ్తున్నాను. మనసు నిలకడ. 7 సంవత్సరాలు నిలకడగా చదువుతున్నావుగా, మరి నిలకడ లేదంటావే.
కాన్సన్ట్రేషన్ అనేది మనకు మనం సాధన పరంగా అది సంపాదించుకోవడమే, లేదా ఆయన ప్రసాదిస్తేనే మనకు వస్తుంది. కాన్సన్ట్రేషన్ అదే అన్నిలో కూడా కాన్సన్ట్రేషన్ ముందుగా మన సాధన ద్వారానే మనం సంపాదించుకోవాలా, లేదా బాబా మన కూడా సాధన మనలో దాని కోరికను పెంచుతుంది. ఆయన ఇచ్చినప్పుడు తీసుకుంటాం, ఇచ్చేది ఆయనే. ఈ సాధన ఏం చేస్తుందంటే దానికి ఒక అవసరాన్ని, దాని యొక్క కోరికను పెంచుతుంది. కాబట్టి సాధన కావాలి, అది కావాలి, రెండు. వాళ్ళు వేరే పూజలు అలాంటి చేసినప్పుడు ఇస్తుంటాను. నేను వాళ్ళ సత్సంగాలు వచ్చినప్పుడు ఇస్తుంటాను. పూజకు కాకుండా లాస్ట్లో నాకు కనిపించి వాళ్ళకి ఇద్దామని వెళ్తూ ఉంటాను. వాళ్ళు ఎత్తా ఉండడం అలాంటి ఇస్తుంటే తీసుకున్నాను. అట్లా అటెండ్ అవుతున్నాను. ఘనంగా పూజ వచ్చింది తప్ప పూజకగా పిలిచింది వాళ్ళు. పార్టీలకి పిలిచింది పోతున్నాం, పూజకి పిలవడానికి అంటే వచ్చింది. ఏదో విశుద్ధమైన విషయాలాగా హ్యాపీగా పోండి. మనం కనుక బాబా స్మరణ మనం చేసుకోండి. వాళ్ళు ఇచ్చిన ప్రసాదాన్ని బాబా ప్రసాదాన్ని తీసుకుంటాం, ఏం తప్పదు. లాస్ట్లో కూడా బావాల్సిన అవసరం లేదు, ముందే పో. ధన్యవాదాలు చేసుకోవాలంటే నాకు చాలా ఇష్టం. సైలెంట్గా ఉంటుంది కదండి, ఎన్నింటికి లేచి చేసుకుంటే మంచిది. నేను అసలు ఇంటికంటే ఏమీ లేదండి. మనకి ఇంటికి అవకాశం ఉంటే ఇంటికి వేసి హృదయ ద్వారములు అనే ప్రార్థన పాటలో దాంట్లో దివ్య రూప దర్శనం, స్వస్వరూప దర్శనం, విశ్వరూప దర్శనం, సత్స్వరూప, వాటికి ఏమన్నా తేడా ఉన్నది? స్టేజెస్ పాడుకునేదానికి బాగుంటుంది కనుక 4 పదాలు వాడాను. పాట కనుక అంత అన్నీ క్లాస్గా బాగుంటుందని రాశాను అంతకంటే. ఏదైనా దర్శనం. మరి అలాంటప్పుడు నన్ను ఆనంద స్వరూపంగా ధ్యానించు, అలా వీరు కాకపోతే కనుక నా ఈశ్వర స్వరూపాన్ని ధ్యానించమని. మరి ఆనంద స్వరూపం ఉంటుంది. ఆనంద స్వరూపం అంటే ఏమిటో మనకు అర్థం కాలేదు కనుక మనకి తెలియదని అర్థం అది. కాబట్టి ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఆయన రూపాన్ని ధ్యానం చేస్తాం. రూపాన్ని ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆనంద స్వరూపం అనుభవం అవుతుంది. ఆనంద స్వరూపం ఇదేనా అంటే ఎవరి మాట ఎట్లా చెప్తారు? అది ఆయనకి తెలుసు ఆ విషయం. అందుకని ఆయన వెంటనే మన 2 అడుగులు చెప్పారు. నా యొక్క అసలు స్వరూపం ఆనందమేను. అదేంటయ్యా నాకు అనుభవం కావటం లేదే, కాదు కదా, అందుకని ఇచ్చేసుకో. చేసుకుంటూ ఉంటే నీకే అనుభవం. అప్పుడు నువ్వే నాకు చెప్తావు ఇది రూపాన్ని ధ్యానం చేస్తున్నాను. మనసులో ధ్యానం చేసేటప్పుడు రూపం ఇక్కడ తీసుకుని చూడమ్మా. మనసులో వాళ్ళు మూసుకునే రూపాన్ని చెప్పాం. బంగారానికి బాబా ఫోటో ముందు పెట్టుకోండి. మనసులో ఇప్పుడు నన్ను చూస్తున్నారు మీరు, కళ్ళు మూసుకొని చూస్తున్నారా, కళ్ళు తెరుచుకొని చూస్తున్నారా? కళ్ళు తెరుచుకునే చూస్తున్నారు. రెప్ప వేయకుండా చూస్తున్నారా, రెప్ప వాల్చకుండా చూస్తున్నారా? చక్కగా రెప్ప పడిపోతూనే ఉన్నాయి. కాలు తిప్పుతున్నారు, నవ్వుతున్నారు. కానీ నేను దాన్ని చూస్తున్నాను లేదా కంటిన్యూస్గా, అది ఏ రకంగా చూడండి. బాబాని రెప్ప వాల్చుకుంటూ అలాగే చూడాలి. దానివల్ల ఏమవుతుందో రెప్ప వాల్చకూడదని కన్నీళ్ళు పడతాయి. అందుకే కొంతమంది ఆ కన్నీళ్ళు పడి ఆంధ్ర భాష అనేది తన్మయత్వం వచ్చేది. లేదా కళ్ళమంటలో వాళ్ళు వచ్చేది. అదేమీ అవసరం లేదు. చక్కగా ఇప్పుడు ఎలా చూస్తున్నారో అలాగే బాబా ఫోటో చూస్తున్నారు. కాసేపు అయిన తర్వాత కళ్ళు మూసుకోవాలనిపిస్తుంది, కళ్ళు మూసుకోవాలి. మళ్ళీ కాసేపు కళ్ళు తెరవాలనిపిస్తుంది, తెరవాలి. ఏం పని. కళ్ళు తెరుచుకుని చుట్టూ అలవాటు చేసుకుంటే కళ్ళు తెరుచుకున్న బాబా ఫోటో 4 గంటలు తీసి కళ్ళు మూసుకొని కనిపించలేదు చెప్తాను.
కళ్ళు మాత్రం చూస్తుంటారు, తర్వాత మళ్ళీ మన ఆలోచన ఇది చేస్తే వస్తుంది. కళ్ళు కాన్సన్ట్రేషన్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే చూపు మీద పోతుంది మనసు, పోయేసేసి మొత్తం ఇప్పుడు నేను చూస్తున్నారు మీకు అట్లా అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది లేదు, అలా సహజంగా చూడండి. అది ఏదో సాధనాన్ని బిర్ర బిగుసుకొని కూర్చోతుంది. ఎక్కువసేపు ధ్యానం చేసుకునేవాళ్ళు మనం చేసుకోలేకపోతే మీలో ఏదో తప్పు ఉంది అందుకు నన్ను కళ్ళు మూసుకుని వడలేకపోతున్నారు అంటున్నారు. అది ఎంత మటుకు ఏం తప్పలేదు అనుకోండి, వాళ్ళు అనుకోవడం వల్ల మనకేం నష్టం. అదే అందుకు బాబా గారంటే బాగా ఇష్టం, మీరన్నా బాగా ఇష్టం. కానీ ఇంకా కొన్ని ఉన్నాయి, అవి చేయకపోతే భయం. ఆ భయం పోవాలంటే ఏం చేయాలండి? అసలు చాలా భయం అనమాట. ఎంత ధైర్యం తెచ్చుకున్నా ఆ క్షణానికి చేయకపోతామో మనం ఏమైపోతామో అన్న భయం బాగా ఉందండి. అది పోగొట్టాలి. భయం ఉంటే చేయండి. బాబా పట్ల మనకు ఇంకా ప్రేమ పెరిగితే బాబానే ఉన్నారు, ఆయనే మొత్తం చూసుకుంటున్నారు నమ్మకం మనకు తెలియని రోజున మనకి గిలే లేకుండా ఈ ఆచారాలు ఉన్నాయి, వ్యవహారాలు ఉన్నాయి, వీటి పట్ల మనకి గిల్లుంటే మాత్రం చేసేది. గిల్లు పెట్టుకొని ఏదో నియమంగా చేయకూడదు కావాలి అని మాత్రం ఏం ఆపుకోదు. అది ఎవరికి చెప్పారంటే ఆ గిలి లేని వాళ్ళకి. ఆ గిలి లేని వాళ్ళని చూసుకొని మనం చూసుకుంటే మనం వాత పెట్టుకున్నాక ఫిలిం చూసి వాత పెట్టుకున్నట్టు. నాకు కాదు అది, మనం ఇంకా అంత దూరం బాబాకి దగ్గర కాలేదు, బాబా పట్ల మనకి ఇంకా అంతటి భక్తి రాలేదు, అది వచ్చినప్పుడు చూసుకున్నాం. ఇలా ఇతర గుళ్ళకి వెళ్తే బాబాకి దగ్గర కూడా దూరం అవుతావు అని అంటారు. ఎంత మటుకు చూడండి, నువ్వు దగ్గర కూడా కొంచెం దూరం అవుతావు. దగ్గర అవుతున్నావో లేదు నీకు తెలియాలమ్మా. వాళ్ళు ఎవరో అంటారంటే ఎట్టా? వాడు దగ్గర అవుతావా, దూరం అంటే దూరం అవుతావా? ఎందుకు వాళ్ళన్నారు వీళ్ళన్నారు అంటావు? నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు బాబా స్మరణలో ఉన్నావా? బాబాకి ఇంకా దగ్గర అయ్యావా లేదా? నీ అనుభవం ఏమిటి? దగ్గర అయ్యావు కదా, మరి అదే చాలు. నీ అనుభవం మీద నువ్వు, వాళ్ళు ఎవరంటారనే విషయం. బాబా ఫకీర్ ఆయన సన్యాసి లాంటి ముస్లిం సన్యాసి. ఆయన నిద్రపోయేటువంటి స్థలం బెడ్రూమ్, అందుకని ఆడవాళ్ళని రానిచ్చాడు. అక్కడ వచ్చేవాళ్ళు వాళ్ళు మసీదుకి వచ్చేవాళ్ళు కానీ చావుడికి వచ్చేవాళ్ళు ఎవరిని మేము అలా చేసేవాడు. అందుకని అప్పుడు ఆయన అట్లా ఫాలో చేశాడు, కానీ ఇప్పుడు కూడా అట్టే కంటిన్యూ చేస్తాడు. ఫస్ట్ ప్రే ఉండేది కాదు, కానీ ఆడవాళ్ళని రానిచ్చాడు. బాబా అంటారు కదా, నా భక్తులు అడిగిందంతా ఇస్తాను, నేను ఇవ్వదలుచుకుని వాళ్ళు అడిగేంత వరకు ఇస్తాను అంటారు కదా. అంటే అది ఆయన ఏం ఇవ్వదలుచుకున్నాడు, మనం ఏం అడగాల? నువ్వు అడగదలుచుకుంటే నీకు కావాల్సింది, ఆయన ఇవ్వదలుచుకుంటే ఆయన ఇస్తాడు. అయితే ఆయన ఏమి ఇస్తాడో మనకి ఎలా తెలుస్తుందమ్మా? ఆయన ఇచ్చినప్పుడు తెలుస్తుంది. ముందు నువ్వు అడగదలుచుకుని నువ్వు అడుగు. ఆయన ఇవ్వదలుచుకుంది ఏదో ముందు తెలిసేసుకుంటే అది అడగకుండా అవాయిడ్ చేయొచ్చు కదా అని అనుకోబాకు. అందుకే అది ముందు చెప్పడా, చెప్పాడు అనుకో అది తప్పి దాన్ని అడుగుతాము. గురుగారు మొన్న గిరి ప్రదక్షిణ వెళ్ళామండి. చెప్పులు వేసుకోవచ్చు, చెప్పులు వేసుకోకూడదు అంటే అర్థం ఏంటండి? వేసుకోని తిరగొచ్చా, వేసుకోకుండా తిరగొచ్చా? వేసుకోకుండా తిరగగలిగితే నెక్స్ట్ కొంతమందికి వేసుకోకపోతే చెప్పుల మీదనే కాళ్ళ మీదనే ఉంటుంది ధ్యాస అంతా నడవలేక. దీనికంటే చక్కగా చెప్పులు వేసుకొని బాబా స్మరణ చేసుకుని తిరగడం మంచిది కదా. చక్కగా అది ఎవరికైనంటే ఇక్కడ వస్తూ ఇక్కడ నియమంగా పెట్టుకొని, ఇక్కడ అరుణాచలేశ్వరుడిని ఇష్టదైవంగా పెట్టుకొని, ఇక్కడ నియమాలకు అనుగుణంగా ఫాలో చేసేటువంటి వాళ్ళకి చెప్పిన మాట. మనం అట్లా అందుకోసం మన బాబా స్మరణ కోసం వచ్చాం. చక్కగా ఒక పవిత్రమైన స్థలంలో ఉంటూ అక్కడ బాబా స్మరణ చేసుకునే దానికి ఒక అవకాశం కింద వచ్చాం. మనం ఇక్కడికి వచ్చినా మనం చేసుకునే బాబా స్మరణ అయినప్పుడు మనకు ఆ నియమాలు మనకే వర్తించాయి. పూర్తి ప్రదక్షిణ లేకుండా మనం నడవగలిగినంత వరకు నడిచినా పర్వాలేదు. ఏం పర్వాలేదు. పూర్తి
భక్తిగా తీసుకుని మొన్న నడవలేక సగం దూరం నుంచి ఆటో ఎక్కి వెళ్ళామండి. ఏం పర్లేదు. ఒకే దైవం ఒకే ధ్యానం ఉన్నారు కదా. మరి నన్ను పూడి తిరుమల ఇలా తీసుకెళ్ళారు, అప్పుడు దాని ఫలితం ఎలా ఉంటుంది? ఎక్కడికి పోయినా బాబానే జగ చెప్తున్నట్టు మనం ఎక్కడికి పోయినా బాబానే ఇప్పుడు ఏం పెట్టుకున్నాం, బాబానే పెట్టుకున్నాం. ఎక్కడికి పోయినా బాబానే. మన ఇంట్లో పూజ గది లాంటిది అనుకోండి, ఇది ఒక పవిత్రమైన స్థలం, మహాత్ములు ఉన్నటువంటి స్థలం. వాళ్ళ యొక్క సన్నిధి వల్ల మనకు బాబా స్మరణ ఇంకా తొందరగా కుదిరే అవకాశం ఉంది. దాని ఉపయోగం గాలి వాటిగా కొట్టేటప్పుడు చరసాపెత్తి తొందరగా మనకు ప్రయాణం చేసేది. ఇక్కడ గాలి వాటంగా కొడుతుంది, ఎందుకంటే దాని మహాత్ములు ఉన్నారు కాబట్టి. కాబట్టి ఆ సన్నిధిని ఉపయోగపెట్టుకొని ఇంకా బాబాకి దగ్గర అవుతాం. ఈ స్థలం కోసంగానో మనం రాలా, ఇక్కడ ఎవరో దేవుడు ఉన్నారని మనం రాలా. ఇక్కడికి వచ్చింది దేనికి? బాబా ఇంకా మన మనసుని ఇంకా దగ్గర చేసుకోవడానికి కోసమే వచ్చాం. ఇప్పుడు ఆమెన్నది ప్రశాంతంగా ఉదయం 5 గంటలు 4 గంటలకే నిద్రలేయాలి. ఆ ప్రశాంతత లాంటిది. మన ఇంట్లో మిద్ది మీద రూమ్ వేసుకొని చక్కగా ప్రశాంతంగా శుద్ధంగా ఉంటుంది కూర్చుంటాము. అటువంటిది ఎందుకు కూర్చుంటున్నాం అక్కడ? మనసు తొందరగా కుదురుతుంది. ఇటువంటి స్థానాల్లో కుదురుతుంది. దేనికి కుదురుతుంది? బాబా దగ్గర ఇంకా మన దగ్గర చేయాలి. ఎక్కడికి వచ్చినా మనం బాబానే ధ్యానం చేస్తాం. ఇక్కడ ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు ఏమైతే మనకి ఏమో భయం పట్టాల్సిన అవసరం ఏం లేదు. దర్శనం చేసుకోలేదు, ఈ బాధలు ఏమి అవసరం లేదు. చేసుకోవచ్చు, యాక్చువల్ చేసుకోవటం. అక్కడికి పోయినా కూడా మనం బాబానే చేసుకోవాలని లేదు, చేసుకోకూడదని ఏం లేదు. చేసుకోవాలనిపించింది చేసుకున్నాం. అట్లా వెళ్ళినప్పుడు అక్కడ మూర్తిని నమస్కారం చేసుకొని అక్కడ ఏముందమ్మా, నువ్వు ఏం మూర్తిని చూస్తున్నావు? అక్కడికి వెళ్ళి అక్కడ ఏమి ఉండదు. అక్కడ బాబాకి అలంకారం చేస్తున్నాం అనుకో, నమస్కారం చేస్తే ఆ రూపంలో ఉండేది కూడా బాబా. అసలు లింగము అంటే చిహ్నము అని అర్థం, సింబల్, చిహ్నము అని అర్థం. మన మనసులో ఏది ఉంటే దానికి చిహ్నం అవుతుంది. మన మనసులో బాబా అనుకుంటే బాబాకి చిహ్నం అవుతుంది. అప్పుడు అది సాయిలింగం అవుతుంది. ఆ పదానికి, ఆ లింగం అనే పదానికి అర్థం ఏంటంటే చిహ్నము. కాబట్టి అక్కడికి పోతే అది బాబా యొక్క చిహ్నం అని నమస్కారం చేసుకుంది. అరుణాచల కొండ లింగం అంటారు, ఆయనే లింగం అంటారు కదా, అరుణాచలేశ్వరం. అవంతా మనకు వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళు అనుకుంటారు. అదే నేను దాకా అన్నది అది అరుణాచలేశ్వరుని ఇష్టదైవంగా ధ్యానం చేసుకునే వాళ్ళకి ఆ యొక్క మనం దానికోసం రాలేకి. అంటే లింగాన్ని మీరు సాయి అని చెప్పారు కదా, సాయిబాబా అని చెప్పారు కదా, అలాంటప్పుడు చెప్పులు వేసుకొని ఎట్లా ప్రదక్షిణ చేయగలం? అంటే ఆయన ప్రదక్షిణ చేసుకునేటప్పుడు చెప్పులు ఎట్లా వేసుకోవాలి? అందుకే నీకు ఆ భావం ఉంటే చేసుకో. అందుకే నేను కానీ రోడ్డు మీద నడుస్తూ 12 కిలోమీటర్లు నువ్వు చెప్పు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, కాళ్ళకి రాళ్ళు అనుకుంటున్నాయి అనుకుంటా, అది కరెక్టా? అది కరెక్ట్. కాబట్టి మనకు ఆ భావం చెప్పులు వేసుకుంటే గిలిగా ఉంటే వేసుకోవాలి. లేదు దానికంటే ఇదే మేలు అనుకున్నట్లయితే అలా. గురుగారు చావడి ఇప్పుడు కూడా ఉట్టి మొగ్గులకి ప్రవేశం పెట్టచ్చు కదండి, సగం అట్లా సగం ఇట్లా చావడిలో ఒకవైపు ఆడోళ్ళని పోవద్దు అంటారు కదండి, అట్లాంటప్పుడు ఉట్టి మొగ్గులకి ప్రవేశం పెట్టచ్చు కదండి. ఇంకమ్మా ఈ విషయాలన్నీ చెప్పు. మళ్ళా ఇదే ప్రశ్న వేస్తున్నావు. సంస్థానం వాడు అడగాల్సిన ప్రశ్న అడిగితే నేను ఏం చెప్తాను? ఈ ప్రశ్నలు మనకి ఏమన్నా ఉపయోగమా? బాబాని చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కళ్ళు మూతపడతాయి. అట్లా మూతపడినప్పుడు కొంతసేపటికి తెలుస్తుంది నిద్రపోతున్నావా ధ్యానం చేస్తున్నావా అన్నట్టు. నిద్రకి ధ్యానం జరిగిందంటానికి నిద్రకి డిఫరెన్స్ ఉన్నాయి.
కొంచెం కష్టం అమ్మా. మనకు మనం తెలుసుకోవాల్సింది, లేదా చూసేవాళ్ళు చెప్పాలి చూస్తున్నావా లేదు అనేది మనం తెలుసుకోవాలి. బాబాకి ఇచ్చే హారతి పాటే అర్థం కొంచెం వివరంగా సాయి రాగంలో జరిగింది. పుస్తకాల్లో ఉందమ్మా చెప్పండి. గురువుజీ, నేను బాబా దగ్గరికి రాకముందు విష్ణు అంటే నాకు చాలా ఇష్టం. నేను బాబా దగ్గరికి రాకముందు విష్ణు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన్ని పూజించేదాన్ని, వెంకటేశ్వర. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత నేను బాబా సేవ చేసుకుంటున్నాను, బాబాని స్మరిస్తున్నాను. మొన్న గిరి ప్రదర్శనకి వెళ్ళినప్పుడు చుట్టూ తిరుగుతున్నప్పుడు చాలా ఆనందంగా ఉండేది, నా మనసులో చాలా ఆనందంగా ఉంది. కానీ ఆ గిరి మీద విష్ణువు ఉన్నట్టు అనిపించింది నాకు. తర్వాత నా ఎదురుగుండా భగవాను బాబా ఇద్దరు నా ముందు పోతున్నట్టు అనిపించింది. ఇప్పుడు నేను బాబా దగ్గరికి వచ్చి బాబాని స్మరిస్తుండేటప్పుడు కూడా వీళ్ళిద్దరు ఎందుకు దర్శనం ఇచ్చారు నాకు? వీళ్ళమ్మా పాపం ఇచ్చారు కదండి. నా సందేహం ఏంటంటే ఈ ఆనందం ఇలాగే జీవితాంతం నిలబడాలంటే నేనేం సాధన చెయ్యాలి? బాబాని స్మరణ చేసుకుంటుంటే విష్ణువు దగ్గర నుంచి భగవాన్ దగ్గర నుంచి అందరూ దర్శనిస్తారు అని దాని అర్థం. కాబట్టి బాబాని గట్టిగా పట్టుకుంటే అందరి దేవతలు మన దగ్గరికి వస్తారు, మనల్ని దర్శనిస్తారు. కాబట్టి మన తాపత్రపడాల్సిన అవసరం లేదు అని తేలింది. నామజపం పారాయణ మొదలు పెట్టుకున్నాము. ఇంత 10 రోజుల వరకు శ్రద్ధగా చేసుకోగలుగుతున్నాం. తర్వాత రొటీన్ అయిపోతుంది. అంటే ఎప్పుడు ఇవాళ ఉంది కాబట్టి చేసుకోవాలి, అది కంప్లీట్ చేయాలి కాబట్టి చేసుకోవాలి అన్నట్లు అయిపోతుంది. ముందు ఉన్న 10 రోజుల శ్రద్ధ కూడా తర్వాత కంటిన్యూ కావాలంటే ఏం చేస్తాం? రోజు సాయంత్రం గంట నామం చేసుకుంటాం. ఆ నామంలో మాత్రం బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. జపం మాత్రం బాగా శ్రద్ధగా నిలకడగా చేసుకోలేకపోతున్నాం. కంప్లీట్ చేయాలి, నామజపం పూర్తి చేసుకోవాలి పూర్తి పౌర్ణమి లోపల అన్న ఉద్దేశమే కానీ 10 రోజులు మాత్రం బాగా శ్రద్ధగా చేసుకోగలిగాం. తర్వాత నుంచి రొటీన్ అయిపోతుంది, అది కంప్లీట్ చేసే విధంగా చేసుకుంటున్నాం. అలా కాకుండా బాగా శ్రద్ధగా చేసుకోవాలంటే అలా పారాయణ కానీ నామజపం మీరు చెప్పేవమ్మా, రొటీన్గా కాకుండా శ్రద్ధగా చేసుకోవాలి. అంటే ఒక 10 రోజులు చేసుకున్నాం, తర్వాత నుంచి రొటీన్ లాగా చేసేసుకున్నాం. పని చేసుకుంటా ఇంకా అది అయిపోవాలి. రొటీన్గా చేస్తున్నావు తెలిసిపోయిన తర్వాత శ్రద్ధ వచ్చేది ఆటోమేటిక్గా. మన పని చేస్తా చేసుకుంటున్నాం కానీ పూర్తిగా బాబా మీద రావట్లేదు. కాబట్టి పని చేస్తా కాకుండా శ్రద్ధగా చేసుకో. సాయిబాబా అని చెప్పండి యాంత్రికంగా చేస్తున్నట్టుంది కానీ ఆటోమేటిక్గా నోటికి సాయిబాబా సాయిబాబా అని వస్తుంది కానీ హార్ట్ఫుల్గా రావట్లేదు. ఎలా చేయాలి? హార్ట్ఫుల్గా సాయిబాబా అని చెప్తారా, ఆయన పిలవాలంటే ఎలాగా? ఇప్పుడు నామం చేయటం, ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది కూడా అదే. నామం చేసేటప్పుడు నెంబర్ ఇంపార్టెంట్ కాదు. సాయిబాబా సాయిబాబా అని నొప్పొద్దు. మీరు పరీక్షల్లో ఎస్ఎల్ నొప్పినట్టు. ప్రతిసారి పిలిచినప్పుడు బాబాని పిలుస్తున్నాము, పిలుపది. బాబా నామం చేయటం కాదు, బాబాని పిలుస్తున్నాము మనం అని ప్రతిసారి పిలిచినప్పుడు మన హృదయాంతరాలలో నుంచి బాబా వింటున్నారు, మనం పిలుస్తున్నాము అనే భావంతో చేయాలి. అప్పుడు రొటీన్ కాదు, సరిగ్గా ఎక్కడికి పోదు. పిలవాలి, అది నా 1000 సార్లు పిలవాలి, 1,00,000 సార్లు పిలవాలి. ఆయన పలికినా మళ్ళీ పిలుస్తుండాలి. చిన్నపిల్లలు ఉంటారు, వీటిని మమ్మీ 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 అంటుంటారు. ఏంటిదా అంటే వాళ్ళ మమ్మీ మమ్మీ అంటుంటారు. వాటి పిలవటం వాళ్ళకి ఆనందం అంతే. అట్లా పిలుస్తుంటాం మనం. అట్లా నామం చేయాలని అంటే ఎన్నిసార్లు చేస్తున్నాము, జపమాల ఎన్నిసార్లు తిప్పుతున్నాము అని అనుకుంటున్నాం. ఆ పిలిచేటప్పుడు ఎన్నిసార్లు పిలిచినా చాలు. ఇన్నిసార్లు అనేది లెక్క కాదు. దానికి మనకు పిలుపు అనేటువంటిది నాకు బాగుండదు కనుక మనం నేను సాయిభక్తి సాధనలో ఉంది అది. ప్రతి సాయి నామం చేసేటప్పుడు పిలవాలి, పిలుపు. బాబా ఫోటో ఉంటే బాబా రోజు బాబా
మనం ఇంట్లో ఉన్నామనుకో ఎక్కడికైనా వచ్చేసినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మనం తింటున్నాం, మనం ఇంట్లో ఉంటేనే తింటున్నామా, బయట పోతే తింటున్నాంగా మనం. అంటే మన మనసులో ఇక్కడ పెట్టుకో. ఇక్కడ కూడా రోజు మీరు భోజనం చేసి హోటల్లో మీరు భోజనం చేసేటప్పుడు ఒక ముద్ద బాబాకి మనసులో నమస్కారం చేసుకుని తినేస్తాం. అక్కడ ఇంట్లో బయట అని కాదు, మనం అక్కడ ఉన్నాం, మనం అక్కడ చేసుకొని తింటున్నాం కనుక అక్కడ బాగా అవుతుంది. బయటకు వచ్చినప్పుడు మనం అటు చేస్తాం అక్కడ. ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు మన మనసులో మనసు అనుకుంటాం. గురుదేవా, ఇప్పుడు మనం భోజనం చేసేటప్పుడు ఆ ముద్దని బాబాకేనని, బాబా గురుదేవా నీకే సమర్పిస్తున్నానని ముద్రను పట్టుకుంటాము. ఆ ముద్రను పక్కన పెట్టేసేయాలన్నా మనమే ప్రసాదంగా తీసుకోవాలన్నా? ఎలా అయినా చేయొచ్చు. ముద్ద నమస్కారం చేసుకొని బాబా ప్రసాదం అనుకుని, నిజానికి చెప్పాలంటే ఆ ముద్దే కాదు ప్రసాదం, మొత్తం భోజనం అంతా ప్రసాదం. అట్లని కాదు, అట్లా మనం చేతిలో పట్టుకొని బాబాకి అని అనుకున్న దాన్ని మనమే తినచ్చు, పక్షులకి వాటికి ఏదైనా బయట పెట్టవచ్చు. పెట్టాలి. అదే మనం పక్షులకి పెట్టాలనిపిస్తుంది, పక్షులకి పెట్టాలి. అది మన పక్షులకి పెడుతున్నావా లేదా మురికాలలో వేస్తున్నావా అని చూస్తాం. మనం మురికాలలో వేసేసే పని అయితే చక్కగా మనమే తినేస్తాం. పక్కకు ముద్ద పెట్టాలనేటువంటి నియమం ఏం లేదు. బాబాకి స్మరించుకొని, బాబా నువ్వు పెట్టినటువంటి ప్రసాదం ఇది, నీ ఉచ్చిష్టం ఇది అని మనసులో అనుకొని తిరిగి ఇంకేం వస్తుంది. దానికేం మంత్రం బలేదు, దానికేం ఒక నియమం బలేదు. ముద్ద పెట్టడం, నీళ్ళు తిప్పటాలు ఇట్లాంటి పనులు ఏముంది. అంటే హార్కి ఇచ్చేటప్పుడు కూడా నీళ్ళు ఇట్లా పోస్తారు కదా, అది కూడా అనవసరం ఇట్లా పోసి ఏం చేస్తుంటారు. నాకు తెలియదు అనుకుంటున్నాను, చేస్తావా? గురుజీ షిరిడి వస్తాము, చాలా హ్యాపీగా ఉంటుంది. తిరువన్నామలై వచ్చి గురుగారు దర్శనం చేసుకున్నాము, బాబా దర్శనం చేసుకున్నాము. ఎక్కడికి వచ్చినా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. వీళ్ళంతా మన వాళ్ళు ఎంతో ఆనందం పెట్టినట్టు అనిపిస్తుంది. ఇటువంటి ఆనందం నిరంతరం మీరు మాట్లాడినప్పుడు ఇంటికి పోయినప్పుడు అది నిలబడట్లేదు గురుజీ. అంత ఆనందం, ఇక్కడున్న ఆనందం ఏది అవసరం లేదన్నట్టుగా ఆ క్షణాలు కొంత అనిపిస్తుంది. ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఇంటికి పోగానే చెత్త ఆలోచనలు పదే పదే కుక్క దగ్గర చెప్పినా, నేను బాబా దగ్గర చెప్పినా, నాకు దాని మీదే ఉన్న యావదేశం దీని మీద రావట్లేదు కదా దీనికి. ఇక్కడ ఎంతో హ్యాపీగా ఉంటుంది. సజీవమైన గురువు ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో ఉంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఆ సన్నిధిలో వల్ల ఏమైనా జరుగుతుంది ఉంటుంది. నా ఈ పరిస్థితి కారణం నాకు అర్థం కాదు. ఇంట్లో ఉంటూ బయటకు వస్తున్నావు కనుక ఇప్పుడు హ్యాపీగా ఉంటుందమ్మా. ఇక్కడే ఉంటే ఇంట్లో హ్యాపీగా ఉంటుంది కాబట్టి బాగానే ఉంది. ఉంటే హ్యాపీగా ఉండటం కదా కావాలా, వచ్చినప్పుడు హ్యాపీగా ఉండొచ్చు. ఇంట్లో ఉంటే ఆలోచన బాగా రావట్లేదు. కానీ ఇక్కడికి వచ్చేది అందరం వచ్చేది అందుకే. ఇంట్లో కూడా హ్యాపీగా ఉంటే ఇక్కడికి రావడం ఎందుకు? ఇది రావటం వల్ల ఇక్కడ ఈ ఆనంద అనుభవం అవటం, కొద్దిగా అనుభవం అవుతుంది. ఇది అలవాటు. దీనివల్ల అక్కడికి తీసుకో. ఇంటికి వెళ్ళంగానే నీకు దుఃఖం రాదు, కొన్ని రోజులు పడుతుంది, 2-3 రోజులన్నా పడదు. కాబట్టి మొదటి వచ్చి 2-3 రోజులు ఉంటుంది. ఆ తర్వాత కొంతకాలం అయితే వారం రోజులు ఉంటుంది, ఆ తర్వాత 15 రోజులు ఉంటుంది. అట్లా పెరుగుతూ పోయి ఆ తర్వాత ఇక్కడ రావాల్సిన అవసరమే లేకుండా. గురుగారు సాయిబాబా అన్న బాబా అన్న ఏదైనా డిఫరెన్స్ ఎట్లన్నా పిలుచుకోవచ్చు. గారు చాలామంది మేము బాబా భక్తులము, మేము ఇంట్లో వరలక్ష్మి అవతారం చేయము, ఇంకో పూజలు చేసుకోము, మేము రద్దనాలు పెట్టము, తిదిరి పెట్టము అంటారు. అది కరెక్టేనా? వాళ్ళకుంటే దీన్ని బట్టి ఆధారపడుతుంది. వాళ్ళకు ఉండేటువంటి బాబా పట్ల వాళ్ళకు ఉండేటువంటి వరలక్ష్మిని పూజ చేస్తూ, వరలక్ష్మి వల్ల మాకు డబ్బులు వస్తుంది అనుకునేటువంటి వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేయాలి. ఎందుకు చేయాలి వరలక్ష్మి వ్రతం? అందుకోసమేగా చేస్తున్నాం, డబ్బు కోసమేగా. అదే అనవాయితీ ఏముంది దాంట్లో? ఇది 6 రోజులు పోతే ఇది అనవాయితీ. మొదటి నుంచి ఇచ్చినే చేయాలా? మనకు నచ్చింది చేయాలి. ఆచారం కాబట్టి చేయటం కాదు, ఆచారం కాబట్టి చేయటం కాదు. మన మనసుకు నచ్చింది మనకు జయం పెట్టుకొని చేయాలి. అట్లా కాదు, ఆచారం మొదటి నుంచి కూడా దేవుని భక్తి, దేవుని దండం పెట్టుకోవడం కూడా పెద్దవాళ్ళు చేస్తుంటే పిల్లకాయలకు వస్తుంటుంది. పిల్లకాయలకు ఒకరిని చూసి ఒకరు నేర్చుకొని వస్తుంది.
నువ్వు మొదటి మనకేం వద్దు, మన వరలక్ష్మి వద్దు, ఒక దేవుడి పూజ వద్దు, ఇంట్లో ఒక పెద్దన వద్దు, పెద్దవాళ్ళు తెలుసుకోవద్దు, పిల్లకాయలు కట్టిస్తుంది. మన పెద్దవాళ్ళు చేస్తున్నప్పుడు పిల్లకాయలు నేర్చుకుంటాం. బాబా భక్తి వస్తుందమ్మా, ఇప్పుడు బాబా భక్తి చేస్తున్నారు, ఇదే వాళ్ళకి భక్తి చేస్తున్నాము. ఇది ఇంట్లో ఆనవాయితీ మొదటి నుంచి ఉన్నాయి కదా. ఇదే మనం చెప్పేది, వాళ్ళకి ఆనవాయితీ ఇష్టం లేదు. ఆనవాయితీ ఏంటి, ఎక్కడ పెట్టి మనం పెట్టుకుందే. 4 రోజులు పోయిన తర్వాత బాబా పూజ చేయడం ఆనవాయితీ. వరలక్ష్మిని పూజ చేసుకోవాలా, వరలక్ష్మి వల్ల డబ్బులు వస్తాయనేటువంటి వాడు వరలక్ష్మి పూజ చేస్తారు. మాకు అవసరం లేదు, మరి ఎందుకు చేస్తున్నట్టు వరలక్ష్మి వ్రతం? ఆనవాయితీలు ఎందుకు వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చింది వరలక్ష్మి వ్రతం? వరలక్ష్మి వ్రతం ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్ని సంవత్సరాలకు వచ్చింది తెలుసా నీకు? తెలియదు. సజ్జనాలు ఎందుకు పెడతారో తెలుసా? సజ్జనాల మంత్రాలకు అర్థం తెలుసా? ఏం తెలియదు. ఆనవాయితీ వాళ్ళు చేశారు కనుక మనం చేయాలి. గొర్రెదాటిగా చేయటం అనేటువంటిది ఏదీ చేయవద్దు అని ఆచారమే చెప్పింది, వేదమే చెప్పింది. ఏదైనా సరే గొర్రెదాటిగా చేయొద్దు, గొర్రెలాగా ఉండొద్దు. కాబట్టి తెలుసుకొని వాళ్ళకి నచ్చింది, ఇదిగో ఈ విధంగా తద్దినం పెట్టడం మంచిదని చేయాలి. తద్దినం పెట్టవద్దు అని ఎప్పుడెవరికి చెప్పను. తెలిసిందా? వాళ్ళకి ఏమనిపిస్తుంది, బాబా ఉన్నారు, మన బాబాను ప్రార్థన చేసుకుంటున్నాము, బాబాను ప్రార్థన చేస్తే మన పెద్దవాళ్ళకి సభ్యత అనిస్తాడు అని నమ్మకం ఉండేటువంటి వాడు బాబాను ప్రార్థన చేసుకుంటాడు. ఆ నమ్మకం లేదు, మన వేద మంత్రం చదివితేనే మన తద్దినం పెట్టినట్టు అనుకున్నాడు, తద్దినం చేస్తాడు. తప్పేం లేదు, చేయటము తప్పులేదు, వాళ్ళు అంత నమ్మకంగా వాడు చేయకపోవడం తప్పు. ఆనవాయితీ కనుక చేయాలంటే మాత్రం తప్పు. హోమాలు చేశారు, నిత్యాగ్నిహోత్రం చేశారు, చేస్తున్నారా మీరు? ఎందుకు చేస్తున్నారు? మరి అనవాయితీలు కదా అవన్నీ, అన్ని అనవాయితీలు చేస్తున్నారా? డబ్బులు కనుక వరలక్ష్మి వ్రతం మాత్రం డబ్బడికి చేస్తున్నారు. ఎన్ని అనవాయితీలు చేస్తున్నామమ్మా? ఇప్పుడు మనకు 1000 అనవాయితీలు ఉన్నాయి. హిందూ మతంలో 1,00,000 వ్రతాలు ఉన్నాయి. ఒక్క స్కాంద పురాణంలోనే కొన్ని వేల వ్రతాలు ఉన్నాయి. అన్నీ చేస్తున్నావా? ఏది అనవాయితీ? 4 రోజులు పోతే బాబాని పూజ చేయటం అనవాయితీ. మన పిల్లలకి ఇట్లా గుడ్డిగా గొర్రెదాటిగా చేయటం కాకుండా ఒక కొత్త సాంప్రదాయాన్ని, ఒక కొత్త పద్ధతిని మంచిగా చేయటం ఒక సాంప్రదాయం. ఏం నచ్చింది? వరలక్ష్మి వ్రతం చేస్తేనే దేవుడిని పూజ చేస్తున్నట్టు, బాబాని పూజ చేస్తే దేవుడిని పూజ చేస్తున్నట్టు కాదు. సత్యనారాయణ స్వామిని భక్తిగా పూజ చేసుకొని చేస్తారు. అంతే తప్పితే సత్యనారాయణ వ్రతం చేసేటువంటి వాళ్ళ బాబా పూజ చేయాలంటే కరెక్ట్ కాదు. బాబాకుని మేము ఇష్టదైవంగా పెట్టుకుని పూజ చేసుకుంటున్న అవసరం వాళ్ళు సత్యనారాయణ పూజ చేయటం వాళ్ళ కరెక్ట్. నిజంగా అంత భక్తి ఉంది, బాబా తప్పితే నాకు ఇంకేమీ లేదనుకునే వాళ్ళకి అది బాబా భక్తులకే కాదు నేను చెప్పేది, ఎవరైనా అలాగే చేయాలి. రమణ మహర్షినో సత్యనారాయణ స్వామినో పూజ చేసుకున్నారని వాళ్ళు ఇష్టదైవంగా పెట్టుకుంటే వాళ్ళ బాబాను పూజ చేయలేదు. వాళ్ళు సత్యనారాయణ స్వామినే పూజ. మనస్సు ఒక్క రూపం ధరించడం అనేటువంటి సాధన యొక్క రహస్యం. ఎక్కడైనా సరే మనసు ఏదైనా సరే ఒక రూపం ధరించాలి. ఇన్ని ఆచారాలు ఎందుకు వచ్చాయి అని అంటే అప్పుడు రకరకాలైనటువంటి సాధనా మార్గాలు ఉన్నాయి. విఘ్నేశ్వరుని పూజ చేసుకుంటూ విఘ్నేశ్వరుని మీద ఉపాసన చేసేటువంటి వాళ్ళకి ఒక ఉంది. అట్లాగే సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకునేటువంటిది ఒక ఉంది. విష్ణుమూర్తిని పూజ చేసుకునేటువంటి వాళ్ళు ఒక తక్కువ ఉంటారు. ఈ ఉపాసన చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళ ఉపాసనామూర్తిని పెట్టుకొని ఆ ఉపాసనామూర్తి తప్పితే ఇంక వేరే ఇంకా అన్యమూర్తుల వైపుకు పోకుండా ఉండేటట్టు చేసుకున్నారు. కొంతకాలం బయటప్పటికి ఏమైపోయిందంటే ఈ ఉపాసన అనేటువంటి దెబ్బతింటుంది. ఇవి ఆచారాలు అన్నీ కలిసి మనం 30 దేవతలను పూజ చేయడం స్టార్ట్ అయింది. మనస్సు ఏ రూపం ధరించకుండా పోతుంది. ఆచారం కాబట్టి చేస్తుంది, భక్తి కాబట్టి చేయాలి, అలవాటు కాబట్టి మా పెద్దవాళ్ళు చేశారు కాబట్టి చేయడం కరెక్టా? ఒక భగవంతుని పూజ చేసేటువంటిది భక్తితో చేయాలి తప్పితే ఆచారం చేస్తున్నాం. సదాచారం ఏంటంటే భక్తిగా చేయాలి. నాకు విఘ్నేశ్వర ఉపాసకుని నేను గణపతి ఉపాసకుని అనుకునేటువంటి వాడు గణపతియే ఉండాలి. దాన్ని వాళ్ళు ఏమన్నారంటే పరాదైవం. ఎవరు ఏ ఇష్టమూర్తిని అయితే పెట్టుకున్నారో ఆ ఇష్టమూర్తి వాళ్ళకి పరాదైవం. బాబా భక్తులకి బాబా పరాదైవంగా పెట్టుకున్నటువంటి వాళ్ళకి బాబానే
అంత మాత్రం ఇతర దేవుడు దండం పెట్టకూడదని కాదు, వీళ్ళని పరాదైవంగా పెట్టుకున్న వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. పరాదైవంగా పెట్టుకోకుండా ముక్కోటి దేవతల్లో ఈయన ఒకడు అనుకునే వాళ్ళకి ఆ రూల్ వర్తించింది. ఇది కూడా రూల్ కాబట్టి కాదు, చెయ్యకూడదు అనే నియమం ఏమీ లేదు, వాళ్ళకి చేయాలనిపించదు. బాబాని ప్రార్థన చేసుకుంటుంటే ఎందుకు మనసుకి అంతా బాబా రూపంగా అట్లా కనిపించేటువంటి వాళ్ళు చీరదొట్టితే, మనకు లోపల చేయాలనిపిస్తుంటే వాళ్ళు వీళ్ళు వచ్చి మీరు అవి పూజ చేయకూడదు ఇవి పూజ చేయకూడదు చెప్తే వెనకండి చక్కగా చేసుకోండి. అది మనకు కాదు, కానీ అవి బాబాని పరాదైవంగా పెట్టుకున్న బాబా భక్తులకి. కాబట్టి ఆచారం కనుక దేవుని పూజ చేసి దేవుని అవమానించింది భక్తితో బాబాని పోల్చుకుంటే మనకుండే కష్టాలు ఒకసారి తీరుతాడో కొంచెం తీరుస్తాడు. బాబాని పూజ చేసేటప్పుడు కష్టాలు కొద్ది కొద్దిగా తీరుస్తూ వస్తాడా, ఒక్కసారిగా తీరుస్తాడు. ఇష్టం మనకి ఎంత మంచిదైతే అట్లా చేస్తాం. మనం కూడా కొద్దిగా పూజ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ పోతాము, ఆయన అలాగే చేస్తాం. ఏమా బాధ ఉంటుంది కదా, తీర్చకపోతే బాధ ఉంటుంది కదా, సహజమే. బాధపడు, బాధ తీర్చకపోయినా కూడా మన బాధ ఉండకూడదు అంటాం, తప్పు కదా. కాబట్టి తీర్చలేదు బాబా, తీర్చు అని కోరుతాను. నాకు 10 కష్టాలు ఉన్నాయి, 2 తీర్చావు, ఇంక 8 ఉన్నాయి అని రోజు ఆ 8ని రిమైండ్ చేస్తూ ఉన్నాయి. ఒక్కసారి అడిగితే చాలు అంటారు కదా గురుగారు, అది ఎప్పుడైనా మనం బాగా తీరుస్తారని. ఇలా పదే అడగాల మధ్యగా. ఒక్కసారి అడిగితే చాలు అని అనుకుని ఉండగలిగితే మంచిది. మనం ఉండలేమే, అయినప్పుడు 10 సార్లు అడిగి 10 సార్లు అడగకూడదు అని మనకు నియమం ఏం లేదు, ఒకసారి అడగాలి అనేటువంటిది ఏం లేదు. మనకు 10 సార్లు అడగాలనిపిస్తే 10 సార్లు అడుగుతాం. ఒకసారి అడిగి ఇంక చాలే బాబా తెలుసు కదా అనుకోగలిగితే అది మంచిది. చెప్పండి. చేసి కాళ్ళు ఎప్పుడు ఉంటాయి, చేయించండి. బాబా చరిత్ర రోజు చదివి పడుకోవాలి అనుకుంటున్నాను. దానికి ఒక టైం నియమం పెట్టుకుని అదే టైం ఇచ్చింది. మొదట ఒకే టైం ఇచ్చేయటం మంచిది. ఒకే టైం ఇచ్చేసినప్పుడు మనసు ఆ టైంకి అలవాటు అవుతుంది. మనసు కరెక్ట్గా ఒకే సైకిల్స్ ప్రకారంగా రన్ అవుతుంది మనసుకి. మనం కానీ రోజు కానీ డైలీ కానీ రాసుకోగలిగితే ఒక్కొక్కసారి కరెక్ట్గా ఒకే టైంకి 2 రోజులకి 3 రోజులకి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. అదే ఆలోచన వస్తుంది. కాబట్టి రోజు కానీ ఒకే టైంకి కానీ మన బాబా నామం చేసుకుంటే 4-5 రోజులు పోయిన తర్వాత ఈజీ అవుతుంది. బాగా అదైన తర్వాత ఒక 3-4 నెలలు అయిన తర్వాత ఇంకోసారి మనం ఇంకో టైం మార్చుకోండి. అతను మళ్ళీ ఇంకో రకం టైం, ఆ రకంగా 24 గంటలు కట్టింది. అప్పుడు మనకి ఇప్పుడు మనసు ప్రశాంతం. కాబట్టి మొదట మాత్రం ఒకే టైం పెట్టుకోవటం మంచిది. ఒకే స్థలంలోనే ధ్యానం చేయడం కానీ మనం అంటే పారాయణం చేయడం కానీ అక్కడ ఉండే దైవశక్తి మేల్కొంటుంది అంటారు. అదంతా నిజమే. కూర్చుని ఒకే చోట ప్రతిరోజు అదే శక్తి మేల్కోవటం కాదు, కూర్చోవటం వల్ల మనకు అక్కడ ఆ స్థలంలో ఉండేటువంటి రకరకాల ఆలోచనలు తగ్గిపోయి మనకు క్లీన్ అయినట్టుగా అవుతుంది. మనసు మనకి అక్కడ దైవశక్తి ఏం మేల్కోదు. దైవశక్తి ఎప్పుడు మేల్కొనే ఉంటుంది, ఎప్పుడు నిద్రపోదు. బాబా అబద్ధాలు ఆడకూడదు అన్నారు.
కానీ కొన్ని సంక్లిష్ట పరిస్థితుల్లో మనం ఆడాల్సి వస్తే ఏం చేయాలి? చేసేది ఏముంది, ఆడాల్సి వస్తే నీకే ఆడు. సాయి పదంలో ఇప్పుడు మేము ఉన్నాము అనుకుంటున్నాము. ఇప్పుడు మేము సాయి పదంలో ఉన్న స్త్రీలను మేము అసలు ఎట్లా ఉండాలి, ఏ తత్వంతో ఉండాలి, ఎట్లా ఉండాలి, ఆదర్శ స్త్రీగా ఎట్లా ఉండాలి, అసలు స్త్రీ తత్వం అంటే ఏంటి, ఎట్లా ఉండాలి? ఇక్కడ మనకి ప్రశ్న ఆదర్శ స్త్రీగా ఎట్లా ఉండాలంటాం సాయిపదం యొక్క గమ్యంలో ఒకటి కాదు. అదేండి ఆదర్శమైన పురుషుడిగా ఎట్లా తయారవ్వాలి, ఆదర్శమైన స్త్రీగా ఎట్లా తయారవ్వాలి, బాబాకి మనం ఎట్లా దగ్గర కావాలి, దాన్ని అడుగు చెప్తా. ఆదర్శమైన స్త్రీగా ఎట్లా కావాలంటే అది నాకు సాయి పదంలో బాబా బిడ్డగా ఎలా ఉండాలి, మనం ఎలా నడుచుకోవాలి, బాబా బిడ్డగా. బాబాని తండ్రిగా అనుకుంటే మనం బాబాని బిడ్డగా అనుకుంటే బిడ్డగానే ఉంటాం. బిడ్డగా ఉండడానికి ట్రైనింగ్ కావాలటమ్మా. మనం బిడ్డ అనేటువంటి అనుభవం, ఆ ఫీలింగ్ మనకు, ఆ ఎమోషన్ మనకు ఉంటే చాలు, మనం బిడ్డగానే ఉంటాం. బిడ్డలుగా ఉండటం ఎలా అనే దానికి ఒక ట్రైనింగ్ ఏమైనా ఉందా? మంచి తల్లిదండ్రులుగా ఉండి పిల్లల్ని ఎట్లా పెంచటం ఎట్టా దానికి ట్రైనింగ్స్ ఉన్నాయి. కానీ బిడ్డలుగా ఉండడానికి ట్రైనింగ్ ఏముంది? బిడ్డగా ఉండటమే, బిడ్డగా ఉండటం. మనం బిడ్డగా ఉంటే బాబా మన తండ్రి, ఆయనకి మనం బిడ్డలు అనేటువంటి గుర్తింపు మనకు ఉంటే చాలు, మనకు ఆటోమేటిక్గా అది ప్రధానంగా పెట్టు. అంతే తప్పితే ఆదర్శమైన స్త్రీగా ఎట్లా ఉండాలి, ఆదర్శ మహిళ ఎలా ఉండాలి, ఇది కాదు మనకు కావాల్సింది. ఇది కానీ ఉంటే ఆదర్శంగా ఎట్లా ఉండాలో అట్లా ఉంటాం ఆటోమేటిక్గా. అదేంటి సృష్టికర్త భగవంతుడు సాయి సృష్టి సమానం అందరినీ సృష్టించేవాడైనప్పుడు ఒకడు కుంటి, ఒకడు గుడ్డి, ఒకడు అనామకుడు, అర్హత లేనివాడు, వాడు తినడానికి లేనివాడు, ఇలాగా ఒక ఉన్నతుడు. అప్పుడు అక్కడ సర్వంలో సాయిమయం సాయి ఉన్నాడు అని అనుకుంటాము. మరి వాడు స్థితి అక్కడే ఉండిపోతాడు, ఆ రోడ్డు మీదే ఉండిపోతాడు. అధికంగా ఉన్నతంగా ఉండేవాడు అలాగే ఉండిపోతారు. ఈ తేడా మరి అంతటా సాయే కదా. ఎవరన్నా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకసారి చెప్పండి. సాయి భగవంతుడు సృష్టించింది అందరినీ, మన సృష్టికర్త ఒకడే అయినప్పుడు, ఆ తండ్రి ఒకడే అయినప్పుడు, ఆ తండ్రి ఇచ్చిన ఈ బిడ్డల్లో తరతమ భేదాలు, ఉన్నతుడు హీనుడు అనేది ఎందుకు వస్తుంది? ఇంకా వాడు భగవంతుడికి చేరలేడా, వాడికి ఉన్నతమైన స్థితి రాదా? ఇలా చూస్తూ ఉంటాం కదా, ఎందుకని తేడాలు అని. మళ్ళీ కర్మఫలం అంటారు. రెండింటికి కుదరదమ్మా. ఇది భగవంతుడి సృష్టి అనేటువంటి అని అనుకుంటున్నావా? ఇది భగవంతుడి సృష్టినా? సృష్టి అన్నప్పుడు ఆ ఇష్ట ప్రకారంగా ఆయన సృష్టించుకుంటాడు. సృష్టి కాదనుకుంటావా, ఈ మీద ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. ఎవరు సామాజిక అనుగుణంగా వస్తాయి. అందుకని మన వాళ్ళు ఏం చెప్పారనంటే, ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్నావు, ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళావు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి మన సత్సంగాన్ని జ్ఞాపకం చేసుకోవాలా అని అనుకున్నావు. కళ్ళు మూసుకున్నావు. నీకు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ నీ మనసులో రారు. అందరూ కూర్చొని ఉన్నావు, నేను కూర్చొన్నాను, వింటున్నావు, నువ్వు వింటున్నావు. ఆ ఉండేటువంటి అందరిలో నువ్వు కూడా ఉన్నావు. ఉంటూ మళ్ళీ దీనంతా నువ్వు చూస్తున్నావు. వాడు ఊహిస్తున్నావు కదా. ఈ ఊహ లాంటిది, ఈ భగవంతుని మనసులో ఊహ లాంటిది ఈ సృష్టి. సృష్టి అంటే ఎటువంటిది అంటే ఇటువంటిది. ఈ సృష్టిలో నుంచి భగవంతుడు నీ మనసులో నువ్వు ఎట్లాగైతే ఉన్నావో అటువంటి క్యారెక్టర్ లాంటిది బాబాకి మనకు వచ్చిన రూపం. ఈ చూసేటువంటిది వచ్చి అతీతంగా ఉండేటువంటి శక్తి. ఆయన ఒక నవలో కథ రాయదలుచుకున్నాను. సృష్టి నువ్వే అన్నావు కనుక చెప్తున్నాను. సృష్టి కల్పన చేస్తున్నాను. ఒక కథ రాయదలుచుకున్నాను. ఈ కథ రాసేటప్పుడు అన్ని క్యారెక్టర్స్ ఒకే రకంగా రాస్తావా?
ఒక రచయిత ఎంత విభిన్నమైన పాత్రలు సృష్టిస్తే అంత గొప్ప రచయిత. విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడకలు రాసి అన్ని రకాల క్యారెక్టర్స్ ఇంత విభిన్నమైన పదాలు రాస్తే ఇన్ని క్యారెక్టర్స్ సృష్టించాడు బాగుంట. ఎక్కడున్నాయి క్యారెక్టర్స్ అంతా? ఆ రచయిత యొక్క మనసులో ఉన్నాయి. ఆ రచయిత క్యారెక్టర్లో ఉండే ఒక క్యారెక్టర్ పేదవాడిగా ఉంటాడు, ఒక క్యారెక్టర్ గొప్పవాడిగా ఉంటాడు. ఈ పేదవాడిగా ఉండేటువంటి క్యారెక్టరు ఆ రచయిత ప్రశ్న వేసినట్టు లెక్క, నన్ను ఎందుకంటే పేదవాడిగా సృష్టించావు అని. ఇదంతా ఆయన యొక్క సృష్టి అనుకున్నప్పుడు ప్రశ్నే లేదు. ఇది ఆయన మనసులో ఆలోచన. రకరకాల క్యారెక్టర్స్, ఎంత విభిన్నమైన క్యారెక్టర్స్ ఉంటే అంత గొప్ప సృష్టి. అందుకని గొప్ప కవి అన్నారు ఆయన భగవంతుడు. వేదంలో కవి ఇంత సృష్టిని ఇంత చక్కగా చమత్కారంగా ఆయన అల్లాడు. ఇటు రకరకాల క్యారెక్టర్స్. ఈ క్యారెక్టర్స్లో ఆయన ఉన్నాడు ఒక క్యారెక్టర్ కింద, రచయిత కూడా. ఆ క్యారెక్టర్తో నేను అనే ఫీలింగ్లో ఉన్నాడు. అటుతో ఆయన మళ్ళీ వీటన్నిటిని కూడా చూసే ఒక తత్వం ఉంది. దాన్ని ఆయన అల్లా అంటున్నాడు. కాబట్టి ఆయన మనసులో ఉండేటువంటి ఊహలం అనుకుంటే ఏ సమస్య లేదు. ఇంత సృష్టి అనుకుంటే కాదనుకున్నావా, అప్పుడు ఎవరి సామర్థ్యాలకు అనుగుణంగా వాళ్ళు ఉన్నారు. సామర్థ్యాల ప్రకారం అప్పుడు కర్మ లేదు, భగవంతుడు లేదు, సృష్టి లేదు. బాబాకి దగ్గర అవుతుందంటే ఎవరైనా అకాల మరణం తింటారంట. ఆకస్మికంగా ఏదైనా జబ్బు లేకుండా చనిపోతే అకాల మరణం సకాల మరణం అని ఉంటాయి. మరణం అనేది జాతక మరణం ధ్రువ అన్నప్పుడు మామూలుగా మనం ఒక ఆయువు పెట్టుకుంటాం. 80 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు బాగా అర్లీగా పోతే ఆ కాలం. మామూలుగా 1 గంటకి భోజనం చేస్తుంటాం, ఈ లోపల ఆకలి కాదు. ఎప్పుడన్నా 10 గంటలకు ఆకలి అయిందనుకో, ఆ కాలంగా ఆకలి అయింది. ఆ కాలం అంటే అకాల మరణం అనేది తప్పించడం అది సద్గురు చేతిలో ఉంటుంది కదా. కానీ నమ్మకం బిడ్డలు అకాల మరణం పొందుతున్నారు అన్నప్పుడు ఈ బాబా కానీ సద్గురు కానీ మరి మనకు అకాలం, ఆయనకి అకాలమా? దానివల్ల ఈ ఆయనకి ఒకటి గుర్తుపెట్టాడు, అకాల మరణాల గురించి కాపాడటం కాదు బాబా. వాడికి దేవుని సద్గతిని ఇవ్వటం, వాడికి ఏది మంచిదో వచ్చింది, వాడికి ఏది మంచిదైతే చేస్తాడు. కాబట్టి ఆయనకి తెలుసు ఏది మంచిది. ఇంకా ఈ రకంగా ఉండటం ద్వారా వాడు ఇంకా పాడవుతాడు అనుకున్నప్పుడు ఆయన ఒక్కోసారి కుటుంబం అలాగే చేస్తాడు. ఏ రకంగా చేస్తే మంచిదో ఆయన తెలుసు. జపం కూర్చొని జపం చేసుకోవాలంటారు. జపం చేసుకుంటే మనసు 10 విధాలు పోతుంది. ఇట్లా పని చేసుకుంటూ నడుస్తున్నా ఇలా సాయిబాబా సాయిబాబానే వస్తుంది. పర్వాలేదండి. నడుస్తున్నా పని చేస్తున్నా ఏం చేస్తున్నా సరే బాబా బాబా అనుకున్నాను. పూర్వజన్మ అనేది ఉందండి. పూర్వజన్మ బాబా అంటారు కదా, 72 జన్మలు నాతో పాటు మళ్ళీ ప్రారంభం మరి పూర్వజన్మది వస్తాను బాబా చెప్పారు కదమ్మా. బాబా ఎక్కడికి తిరిగి ఉంది. మన ఆలోచనలు అన్నిటి మీద బాబా కాలిపోతుంది. అంటే ఆయన అనుకున్న ప్రకారం బాబా చేయగలరు. కాబట్టి మన ఇష్ట ప్రకారంగానే జరుగుతుంది. బాబా ఇక్కడ కూర్చోబెట్టాడు, బాబా ఇప్పుడు నన్ను లేపాడు, బాబా ఇప్పుడు నాకు మంచినీళ్ళు తాగించాడు, ఇటువంటి మాట్లాడదు. బాబా నన్ను ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చాడు, మీకు తెలుసా బాబా తీసుకొచ్చాడు. మా అనుభవం కాదు, మా అనుభవం కాని మాటలు మాట్లాడు.
జరగకుండా ఉండాలని అంటే మనం ఎట్లా? ఒకసారి ఒక అడవిలో ఒక గురువుగారు కూర్చున్నట. కూర్చొని వేదాంతం చెప్తున్నాడు ఆయన ఆశ్రమంలో కూర్చొని. చెప్తూ ఉంటే ఇటు కూర్చోన్నాడు ఆయన. అందరూ శిష్యులందరూ కూర్చున్నారు. ఇదంతా బ్రహ్మమేరా, ఇదంతా ఏమీ లేదు, అంతా కూడా నా ఆత్మ, ఇదంతా భగవంతుడేమో, భగవంతుడు తప్పితే అన్యం ఇంకేమీ లేదు అని చెప్తా ఉన్నాడు. ఆ వెనక నుంచి ఒక ఏనుగు పరిగెత్తుకుంటూ వచ్చింది. అది శిష్యులు చూశారు. చూస్తే ఏనుగును చూసి భయపడిపోయి ఎవరి పాటికి వాళ్ళు ఏం జరిగింది అనేటప్పటికీ వెనక ఏనుగు అనిపిస్తుంది. ఈయన లేచిపోయి ఒక చెట్టు ఎక్కేశాడు. సరే అందరూ ఆ ఏనుగు అటాటే తిరిగింది, వెళ్ళిపోయింది. ఆమె నెమ్మదిగా దిగొచ్చాడు. దిగొచ్చి కూర్చొని ఏంది గురువు గారు మరి ఇలా చెప్పారు, మీరు అంతా మిథ్య అన్నారు, ఏమీ లేదన్నారు, అంతా మాయ అన్నారు, మరి ఆ ఏనుగు తట్ట పారిపోయారు ఏంటంటే మీరు మిథ్యే కదా, దానికి ఎందుకు పారిపోయినారు? ఓరే పిచ్చివాడా, ఆ రాజ్యమో మిథ్యే, నేను పారిపోవడం కూడా మిథ్య, ఇది మాత్రం నేను తెచ్చిందా? అట్లాంటి మెటవేదంతానికి మనకు వస్తుంది. అంటే బాగా చేయించారు మనం అసలు పొరపాట్లు చేయకుండా ఉండాలి అంటే. పొరపాటు అంటే ఏంటి? అంటే మన వల్ల ఏదో తప్పులేదు జరుగుతుంది. ఏంటి తప్పు? ఈ తప్పు రైట్ అనేటువంటిది దేన్ని బట్టి మనం ఆలోచిస్తాం. బాబాకు మనం దగ్గర చేసేటువంటిదన్నీ మనకు, బాబాకు దూరం చేసేది ఏదైనా తప్పు. ఈ పని చేయటం వల్ల మనం బాబాకి దగ్గర అవుతున్నామా దూరం అవుతున్నామా? దూరం అవుతున్నామంటే చేయకుండా మానుకొని మన దగ్గర అయ్యే పని చేయటం. తప్పు రైటు, ఏది తప్పు ఏది పొరపాటు ఎట్లా నిర్ణయిస్తాం? ఇందాక మీరు అడిగిన ప్రశ్నలో చాలా బాగా అటువంటిది. అందరి దేవుడిని దండం పెట్టవచ్చునా, ఆ దేవుడి దగ్గరికి పోవచ్చునా, ఇవి చేయవచ్చునా, అవి చేయకూడదు. వీటికి ఒక రూల్స్ అంటే ఏమీ లేవు. మనం పెట్టుకున్న గమ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. మనకు పురుడు ఎవరో ఒకరు పోస్తారు మామూలుగా, కానీ మన పుట్టుకు పురుడు మాత్రం మనమే పోసుకుంటాం. పురుడు బయట అంటే ఏంటి? పుట్టేదానికి సహాయపడతాం. మళ్ళీ ఇంకో జన్మకి ఇక్కడి నుంచి ప్రిపరేషన్స్ చేసుకొని ఆయుతం అయి ఉంటాం. మన పుట్టుకకి మనమే పురుడు పోసుకుంటున్నాం. మనమంతా ఇప్పుడు చేసేదంతా ఏమిటంటే దానికి ప్రిపరేషన్. దానికి బాబా మాటల్లో చెప్పాలంటే పిడకలు ఏరుకోవటం అన్నాడు. చచ్చిపోయేటప్పుడు చితికి ఏరుస్తారు కదా, ఈ జన్మంతా ఏమిటిరా నువ్వు చేసే పని అని అంటే, చచ్చిపోయిన తర్వాత నేను కాల్చేదానికోసంగా చేస్తే పిడకలు ఏరుకుంటూ బతుకుతున్నాను. ఎందుకు వచ్చినట్టు పిడకలు ఏరుకోవడానికా? దాన్ని ఇంకొక మాటలో ఇలా చెప్పారు. దృష్టిని అంతర్ముఖం చేయటం అంటే అది ఎలాగా చేయాలి, ఎలా సాధించాలి అనుకుంటున్నాను. బాబా స్మరణ చేసుకుంటూ ఉండమ్మా, చాలా అంతర్ముఖం చేయటం ఇంకెంతో ముఖం. బాబా స్మరణ చేస్తూ ఉంటే అది ఏ ముఖం అవుతుందో ఆ ముఖం అయిపోతుంది. ఏ ముఖం అవుతుందో అనే ఆలోచన కూడా మనం, అది బాబా ముఖం కావాలి. అది ఏ ముఖమైనా సరే, అది అంతర్ముఖమో బహిర్ముఖమో మనకు. గిరి ప్రదక్షిణ చేస్తుంటే గురువు గారండి, కరెంట్ లేదు, దారంతా చాలా సగం దూరం దాకా ముందు వెళ్ళిపోతారని కొంతమందిని ఆగమన్నారు. చాలా వెనకాల వాళ్ళకి కనిపిస్తుంది. ఆ జనం ఆగితే 8 రూపాయలుగా మీరు ఇలా చూస్తున్నట్టుగా కనిపించింది. అసలు ఆ క్షణంలో కొంచెం అదో రకంగా అనిపించింది నాకు. అది ఎంత మటుకు అది నేను చూసింది మీ రూపాయనే అని నేను ఆనందాన్ని పొందుతున్నాను. అది నిజమేనంటారా?
చేరుకునే మార్గం మాత్రమే కాదు, వే ఆఫ్ లైఫ్ అంటే అది సాయిపడమే. చేరుకునే మార్గమే, చేరుకునే మార్గం కాదని ఎందుకు అది చెప్తున్నారు? ఒక్కటే కాదు, ఇది మన మొత్తం జీవన విధానం అంతా సాయిపడమే. మన జీవన విధానం అంతా ఏ రకంగా ఉంటే మన బాబాని చేరుకుంటామో అది. కాబట్టి బాబాని చేరుకునే మార్గం ఎట్టా మార్గం అని అంటే ఏదో ఒక ధ్యానం చేసుకోవటం, ఒక నామం చేసుకోవటం, ఒక టెక్నిక్ చేసుకోవటం కాదు. మన జీవితం అంతా కూడాను అది సాయి. జీవితం ఒక రకంగా చెప్పాలంటే మన జీవితంలో సాధన ఒక భాగం అవటం కాదు, బాబా ధ్యానం చేసుకోవటం. సాధనలో మన జీవితమే ఒక భాగం. మనం ఏమి చేసినా, ఏ పని చేసినా ఆ వేసేటువంటి ప్రతి అడుగు బాబా వైపుకి వేయటం. ఏ రకంగా వేస్తే బాబా వైపుకి వేస్తామో అది సాయి. అప్పుడు ప్రతి అడుగు సాయి పదమే. సాయి పదంలో మనం వేసిన అడుగు. ఉదయం అరగంట లేదా రాత్రి ఒక అరగంట కూర్చొని ధ్యానం చేసి అప్పుడు మాత్రమే బాబా పదంలో నడిచి అరగంట సేపు, మిగతా 23 గంటల సేపు మనం వేరే పదంలో నడిచామనుకో ఎప్పుడు చేరుతాం మన గమ్యం? కాబట్టి మన జీవితంలో వేసే ప్రతి ఆలోచన, ప్రతి స్టెప్ కూడాను బాబా వైపు. అలా ఎలా వేస్తాము అని తెలుసుకునేటువంటి మాత్రం. మనకి ఒక బాగా ఎక్స్పీరియన్స్ చేసి మనకి ఒక పని అనుకున్నప్పుడు మనకి అది జరిగితే సంతోషం వస్తుంది. ఆ సంతోషాన్ని ఇమీడియట్గా మనకి దుర్గంధులతో తెలిసిన వాళ్ళతో మనం పంచుకొని సత్సంగాల్లో చెప్పుకుంటూ ఉంటాం. అలా చెప్పుకోవడం మూలంగా ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అలా పోతుంది. ఎన్ని ఎక్స్పీరియన్స్ చేసి చెప్పుకోకూడదు అని అంటారు. అది చెప్పుకోవచ్చో చెప్పుకోకూడదు. సంతోషం వేసిన విషయం పంచుకోవడం అని తప్ప ఏదమ్మా గుర్తు, మనకు వచ్చిన అనుభవాలు 2 రకాలుగా వస్తాయి. ఒకటి బాహ్యమైనటువంటి ప్రపంచంతో, బాహ్యమైనటువంటి వ్యక్తులతో, సంఘటనలతో సంబంధం లేకుండా వచ్చిన అనుభవాలు కొన్ని ఉంటాయి. ధ్యానం చేసుకుంటప్పుడు కొన్ని అనుభవాలు వస్తాయి. అటువంటి అనుభవాలు కొన్ని ఉంటాయి. అటువంటివి చెప్పకూడదు. మనం కోరుకున్నాము, కష్టం వచ్చింది, బాబా కష్టం తీర్చాను, అది బాహ్యంగా జరిగింది. కష్టం బయట ఉంది, ఆ కష్టానికి వాళ్ళు వ్యక్తులు బయట ఉన్నారు, పరిష్కారం బయట జరిగింది. అవి చక్కగా చెప్పవచ్చు. ఏవి చెప్పొచ్చు, ఏవి చెప్పకూడదు అంటే మన ఆంతర్యంలో మనకు మాత్రమే సంబంధించి జరిగేటువంటి అనుభవాలు మాత్రం చెప్పకూడదు. మామూలుగా మనకు జరిగేటువంటి అనుభవాలు ఉన్నాయి, ఏదైనా కష్టం వస్తే తీర్చారు బాబా అని, అవి చెప్పవచ్చు. అది ఆ అంతర్గతంగా అంటే ధ్యానంలో వచ్చేది ఆ అనుభవాలు అందరికీ వస్తుందా లేదా వాళ్ళ సంస్కారాన్ని బట్టి లేదా పూర్వజన్మ సంస్కృతి ఇది అంటారు దాన్ని బట్టే వస్తుందా లేదా అందరికీ అవకాశం పొందగలుగుతారు? అందరూ పొందారు. బాబా అనుగ్రహం అంటే అందరికీ వస్తుంది. ఏది వచ్చినా బాబా అనుగ్రహం వల్ల వస్తుంది, మన సంస్కారం వల్ల రాదు. బాబా ఇస్తే వస్తుంది. అక్కడ పూర్వజన్మ ఏదో అంటారు, ఇదే అన్నారు బాబా ధర్మం వస్తుంది అంటారు. ఏమైనా అన్నయ్య కాదు, బాబా స్మరణ వల్ల వస్తుంది. బాబా యొక్క అనుగ్రహం వల్ల అందరికీ వస్తుంది. అందరికీ వస్తుంది. గురుగారు సచ్చరిత్రలో ఒకరు చేస్తున్న సేవని ఇంకొకళ్ళు విమర్శించారని కడుపులోకి సట్కా పెట్టుకుని గుర్తు చేసుకుని చాలా అందరూ బెదిరిపోయేట్టుగా చేస్తారు. దాంట్లో వాళ్ళు కూడా ప్రేమ కొద్దే చెప్పారు కదా, ఎందుకు అంతలా ఆయన బాధపడుతూ తను వాళ్ళకి దాంట్లో ఉన్న డేంజర్ ఏముందని ఆయన అలా చెప్పారు. ఒకళ్ళు చేసిన దాన్ని ఇంకోళ్ళు విమర్శిస్తే, ప్రేమగా విమర్శిస్తే దాంట్లో తప్పు. ఎలా జరిగిందో అమ్మా, ప్రేమగా విమర్శించారో లేదనంటే వీళ్ళకే ఎక్కువ ఆయన మీద భక్తి ఉండేటట్టు, వాళ్ళు ఏదో ఆయనకి చేస్తున్నట్టు అనే భావంతో చెప్పారు. ఆ చెప్పినటువంటి వాడి భావానికి అనుగుణంగా ఆయన వ్యాఖ్య. అంటే అసలు విమర్శించడమే తప్ప. విమర్శించడం ఎప్పుడూ తప్పు. ఎందుకు విమర్శించాలి మనం? అంటే దానివల్ల ఏమో విమర్శిస్తే
బాబాకు దూరం అవుతాం. బాబాకి ఇష్టం లేని పని. బాబా మాటల్లో చెప్పాలంటే పంది పెంటం తిట్టడం లాంటిది ఇది, విమర్శించడం లేదు. ఒక వ్యక్తిని అలాగే అసలు చెడుగా మాట్లాడితే బాబా చెప్పిన మాట అది, నా మాట కాదు. ఒకటి కూర్చొని ఒకటి విమర్శిస్తూ ఉంటే ఒకసారి ఎండికి పోతూ ఒక పంది అక్కడ ఎవరో స్టూల్స్ కూర్చొని ఉంటే తింటా ఉంటే అది చూపించి, మరి నువ్వు చేసేదానికి దాన్ని చేసేదానికి తేడా ఏమైనా ఉందా, నువ్వు చేసేది అదే. ప్రతి ఒక్కరిలోనూ దుర్గుణాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరిలోనూ లోపాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. ఈ బలహీనతలు మనం ఎవరికి వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళకి తెలుసు. అది మన మనసులో ఉండేటువంటి మాలిన్యం లాంటిది, మలం లాంటిది. ఈ మలాన్ని పోగొట్టుకోలేకున్నారు. దానికోసమే సద్గురు దగ్గరికి వచ్చారు. ఈ మలాన్ని గురించి మనం మాట్లాడటం ద్వారా మన నాలికతో దాన్ని కడుగుతున్నాం. అది బయట ఉండేటువంటి మలాన్ని తింటోంది. ఈ రకంగా పక్కన వాళ్ళు విమర్శించేటువంటి వాడు నాలికతో మానసికంగా వాడి ఒక మలాన్ని తింటున్నాడు. ఇద్దరు చేసే పనులు అవి. అలా ఎందుకు చేయాలి? అది ఆయనకి ఇష్టం లేని పని. ఆయనకి ఇష్టం లేని పని చేయటం బాబాకి దగ్గర కాదు. దాంట్లో 2 రకాలు ఉన్నాయి. వాడు విమర్శించడం ద్వారా తెలియకుండా ఏంటి, వీడికి ఆ బలహీనతలు లేనట్టు, వాడికి ఆ బలహీనతలు ఉన్నట్టు, వీడు చాలా గొప్పవాడైనటువంటి ఫీలింగ్ రాదు. ఎవరో ఒక స్వామి చెప్తారు, ఎప్పుడో విన్నా. ఒకసారి ఒక సమారాధన జరుగుతుంది. అందులో పండితులు కూర్చున్నారు, తిన్నారు. పై పోతూ ఉండేటప్పుడు తలా అందరికీ ఒక 10 రూపాయలు ఇస్తున్నాడు సంభావన. ఆ ముందు ఒక 10 రూపాయలు ఇచ్చాడు. వెనకుండా ఆయన వచ్చాడు, ఆయనకి 10 రూపాయలు ఇచ్చాడు. ఆయనకి ఎక్కడైనా కోపం వచ్చేసింది. ఆత్మస్థుతి పరనిందాలైన నాకు ఈ ఎదవకి ఒకే సంభావన అన్నట్టు. వాడు ఎదవంటంలో పనింద చేస్తున్నాడు, నేను ఇంత గొప్ప ఆత్మస్థుతి చేస్తున్నాడు. ఇవేమి లేవని చెప్తున్నాడు. మళ్ళీ అట్లా ఈ విమర్శలు జరిగిపోవద్దు. వాళ్ళకి చేస్తున్నారు, వీళ్ళకి చేస్తున్నారు, మన బుద్ధికి. వాళ్ళలో లోపం ఉంటే బాబా చూసుకుంటారు. బాబా ఉంది, వాళ్ళని బాగు చేయడానికి బాబా ఉంది. మామ బాగు చేయడానికి బాబా ఉన్నట్టు వాళ్ళని బాగు చేయడానికి బాబా. ఆ లోపాలు మన మనసుకు కానీ వస్తే అవి నాలో ఉన్నాయా లేదా అని చూసుకోండి. మనలో లేకుండా జాగ్రత్త. తగ్గించుకోవాలంటే బాబా చెప్పారు కదమ్మా, చాలా స్పష్టంగా, చాలా తేలికన్నా. అసలు నాకు అద్భుతమైనటువంటి సద్గురువు దొరికాడు, బాబా లాంటి సద్గురువు దొరికాడు. నన్ను మించిన అదృష్టవంతుడు లేడు, నాకు దొరికినంత తెలియదు ఇంకెవరికి దొరకలేదు అనే భావం ఎవరికైనా మనసులో నిజంగా ఉంటే వాడు ఎవరిని చూసి ఇష్టపడ్డాడు. ఎందుకు ఇష్టపడతాడు? బాబా కంటే గొప్ప పెళ్ళిదే, అంతకంటే గొప్ప అదృష్టమా, అంతకంటే భాగ్యమా? ఆయనే మనకు దొరికినప్పుడు పక్కన వీళ్ళని చూసి వాళ్ళని చూసి ఆశ్చర్యపడాల్సిన అవసరం మనకేంటి? కాబట్టి బాబా పట్ల ప్రేమ పెంచుకోవటం, బాబాకి దగ్గర అవటం చేస్తే అసూయ దోషాలు కూడా పోతాయి. చరిత్రలో మన బాబా చరిత్ర చదివినప్పుడు కానీ లేదా మన అనుభవాల్లో కానీ బాబా అన్నీ చేస్తారు, బాబా అంతా ఉన్నారు అనేది అర్థమవుతుంది. కానీ
ఒక్కొక్కసారి సిచ్యువేషన్ తీవ్రత వల్ల లేదా దేని వల్ల ఒకసారి పక్కకి వెళ్తూ ఉంటుంది. అది మన ఈ అవగాహన లోపం అని అంటారా? తెలుస్తుంది, అది ఒక్కో సిచ్యువేషన్లో తెలుస్తుంది, ఒక్కో సిచ్యువేషన్లో మరుపులోకి వెళ్ళిపోతుంది. అది మన అవగాహన లోపం లేకపోతే ఎప్పటికైనా అది బాబాయ్ లోపం అంటే అవగాహన అంత బలంగా లేదు. అది బలపడితే నెమ్మదిగా అవగాహన లోపమే. మన అవగాహన పెంచుకొని బలపరుచుకోవాలి. వచ్చిన అవగాహన నిలుపుకోవాలి. అవగాహన లేకపోవటం ఒకటి, వచ్చిన అవగాహన స్థిరంగా ఉండకపోవటం ఒకటి. వచ్చిన అవగాహన స్థిరంగా ఉంచుకుంటే అది నెమ్మదిగా వస్తుంది. ఇది సత్సంగాలు చేసేటప్పుడు సత్సంగాలకు వచ్చే కొత్త వాళ్ళు ఏమంటారంటే ఈ సాయి పదంలో ఏ పాటలే పాడాలా, ఏ సాయి గురించి పాట పాడకూడదా, తప్పేంటి, మీరు చెప్పింది నేను చేయాలా, ఇట్లా అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇష్టం వచ్చేది ఆ వాళ్ళని పాడటానికి పాడుకోవచ్చు. మనం సాయిపదం సత్సంగం అంటే ఏమిటి? బాబా స్మరణ చేసుకోవడానికి వచ్చి కూర్చున్నాం మనం. కాబట్టి బాబాకి సంబంధించిన పాటలే పాడాలి. అట్లా కాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క పాట పాడటం మొదలు పెట్టారనుకో, నెమ్మదిగా పాట కచేరీ తయారవుతుంది. వాళ్ళు పాడేదానికి అవకాశం వచ్చి వాళ్ళ పాట, వాళ్ళ రాగాలు, వాళ్ళ తాళాలు చూపించడానికి కోసంగా కాదు. అప్పుడు ఏమవుతుంది, బాబా మీదకి పోయి మనకు ఈ రాగా తాళాల మీద వస్తుంది. మాకు మైక్ ఇవ్వలేదు, మాకు అవకాశం ఇవ్వలేదు, మీకు పాడేదానికి అవకాశం ఇవ్వలేదు, నాకంటే వాడు బాగా పాడాడు, వాడికంటే నేనే బాగా పాడాను, అయినా కూడా నన్ను ఎవరు గుర్తించలేదు, నేను పాడేటప్పుడు ఎక్కువ మంది కోరస్ పాడలేదు, వాడు పాడేటప్పుడు పాడాడు, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అందుకని ఒక ఉరికిన బాబా స్మరణ కోసంగానే కదా మనం పెట్టుకున్నాం. అందుకని ఒక పద్ధతి ప్రకారంగా బాబా సాయిబాబా అనుకొని అదే చేసుకుంటూ పోతే ఆ సౌలభ్యం కోసం పెట్టింది. పాడకూడదు అని ఏం కాదు, పాడితే పాపమే కాదు, ఇటువంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి కోసంగా మనం పెట్టుకునే నియమం ఉంటుంది. ఇక బాబాకి సంబంధించిన పాడాలంటే ఇది బాబా సత్సంగం కనుక బాబా గురించే పాడాలి. వేరే దాని గురించి పాడేదానికి వేరే సత్సంగాన్ని పెట్టుకోండి, చేసుకోండి. ఇంట్లోనే బాబాని దర్శనం చేసుకుంటాను, రోజు డైలీ అక్కడ బాగా కుదురుతుంది. బాబా మందిరానికి పోతే నాకంత శక్తి లేదు, నాకంత భక్తి లేదు, బాబా మందిరానికి పోతేనే అంత మాత్రం నా మనసు నిలబడటం. ఇంట్లో కూర్చుంటే ఏం తెలుస్తుంది, నిలవదు కదా. అందుకని మన సత్సంగానికి వెళ్ళి బాబా గురించి విని అక్కడ ఆ వాతావరణంలో కూర్చుంటే మనకు కొంచెం బాగా మనసు కుదురుతుంది. అడిగిపోతుంది. కూర్చొని చేసుకోకూడదని ఏం లేదు, కానీ నాకు కుదరటం లేదు కనుక అడిగిపోతుంది. బాబాని మన కోరిక తీరేంత వరకు అడుగుతూనే ఉండొచ్చు అన్నారు. అలా అడుగుతూ ఉంటే బాబాని విసిరించినట్టు అది నీకు అవసరం లేకపోయినా అప్పుడు చేస్తారు, తర్వాత ఎందుకు అలా అన్నిసార్లు అడిగానా అని బాధపడేటట్టు ఇంకెప్పుడు అలా అడగకుండా ఉండేటట్టు చేస్తాను అంటున్నారు. అలా మనకు ఆయనకి నిజం రాదు. కొన్ని మనకేం చేస్తారంటే మన బాగు మనకి ఏదైతే మంచిదో మనకంటే ఆయనకి బాగా తెలుసు
అనే విషయాన్ని అనుభవాన్ని ఆ ఎరుకను మనకు తెప్పించడానికి కోసంగా కొన్ని చేస్తారు. అనేది విసుగుపడి కాదు, కోప్పడి కాదు. పుట్టిన తర్వాత ఇంకా డెప్గా మనం బతకాల్సిందే. సొసైటీలో మనం ఎట్లా మామూలుగా అందరూ ఎట్లా ఉన్నారో అట్లే జనరల్గా మనం లీడర్ లైఫ్ కాకుండా మీనింగ్ఫుల్ లైఫ్ అంటే మీనింగ్ఫుల్ లైఫ్. ఎస్ ఐఎమ్ లీడింగ్ అ మీనింగ్ఫుల్ లైఫ్ అని ఎట్లా రికగ్నైజ్ చేసుకోవాలి. అందరూ ఉన్నట్లే మనం ఉన్నాము అంటే లేదు అంటే సంథింగ్ మీనింగ్ఫుల్ ఫర్ యూ గాడ్. నీ ప్రశ్న మీనింగ్ఫుల్గా అడుగు. పుట్టామని బతుకుతుందా జస్ట్ అంత సొసైటీలో మామూలుగా మీనింగ్ఫుల్ అంటే అర్థం అసలు ఇట్లా ఉంటే బాగుండేమో వాట్ వీ షుడ్ అని ఏదైనా ఉంటే మామూలుగా ఉన్నట్టు ఉంటే బతికి ఏదైనా సరే ఒకటి సాధించాలనుకుంటుంది. ఏదైనా సరే జీవితంలో మనం ఒకటి సాధించాలి అని అనుకొని మనం వేసిన ప్రతి అడుగు ఆ గమ్యం వైపు, ఆ లక్ష్యం వైపుకి వెళ్తుంది. అప్పుడు మీనింగ్ఫుల్. అది ఏదైనా కావచ్చు. మెటీరియల్ అయితేనే పర్లేదు, లక్ష్యం ఉండాలి. అది ఆధ్యాత్మిక లక్ష్యం కావచ్చు, ప్రాపంచిక లక్ష్యం. బాబా దగ్గరికి పోవటమే మీనింగ్ఫుల్ అని అంటాను. ఏదైనా సరే ఒక లక్ష్యం. అయితే ఆ లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం వైపుకి అడుగు. లక్ష్యాన్ని డిసైడ్ చేయడం కూడా ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలన్నమాట పరిస్థితి. ఎవరు చేస్తారు నీకు? నీ లక్ష్యాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? ఒకరు ఏర్పాటు చేసిన లక్ష్యం నీ లక్ష్యం ఎలా అవుతుంది? బాబా చెప్తే అవుతుంది. అప్పుడు బాబా నీ లక్ష్యం ఉన్నది. బాబా చెప్పిన మాటను ఫాలో చేయడం నీ లక్ష్యం. కాబట్టి ఈ లక్ష్యం ఆయన చెప్పిన మాట కాదు, బాబానే నీ లక్ష్యం. అప్పుడు మళ్ళీ బాబానే. అది కదా నేను ఇప్పుడు వినాయక చవితి నవరాత్రులప్పుడు సాయిబాబా నామం చెప్పండి మీరు వచ్చి అందరూ అని అడిగినప్పుడు మన నామం చెప్పడం ఏం చేసుకున్నాం? బాబా నామం చెప్పమన్నప్పుడు ఎప్పుడు ఏ సందర్భంలో చెప్పమన్నా చెప్పండి అమ్మ. అది నవరాత్రి కావచ్చు, వినాయక చవితి కావచ్చు. బాబా నామం చెప్పడానికి మనకేంటి? ఎక్కడ ఎవరు పిలిచినా పోవచ్చు, ఎప్పుడు పిలిచినా పోవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. బాబా నామం చెప్పడానికి మాకు చెప్పడానికి ఏంటి? బాబా మందిరానికి స్నానం చేసే వెళ్ళాలా? బాబా మందిరానికి స్నానం చేసి వెళ్ళాలా? కంపల్షన్ లేదా? వాటిని క్యూ నిలబడి వెళ్తాం అప్పుడు స్నానం చేసి. సో బాబా దగ్గరికి వెళ్ళేటప్పుడు మడి మైలా ఇవన్నీ భయపడతా పోకూడదు అని రాడుకుంటాం. లేదా అవన్నీ ఏం లేదు, బాబా దగ్గర బాబా ఇచ్చిందే కదా అని చెప్పి వెళ్తాం. బాబా దగ్గర అవన్నీ పాటించకపోతే
శుభ్రంగా ఉండడం మహిళా మడి అంటే ఏంటి? మహిళ అంటే మలము అని అర్థం. మలినమైనటువంటిది, మలినం లేకుండా ఉండటం. మలినం లేకుండా శుభ్రంగా ఉంటే చాలు. ఇప్పుడు తన బిడ్డని తనే ఉచితానికి భారం బట్టి లాగినట్టు నా తప్పులు నేనే ఎన్నుకుంటాను అని సాయి చెప్పారు కదా. మరి ఆయన ఎన్నుకున్న ఎడ్యుకేటెడ్ పీపులే తన బిడ్డగా మళ్ళీ ఆయన పిలిచే కదా అందరినీ కూడా తీసుకోవాలి కదా. ఈ రూపానికి సంబంధించి ఎవరికైతే ఉంటుందో ఆ రూపానికి సంబంధించి ఇంకొక రూపాన్ని ఇంకో రకంగా లాగా, ఇంకో సద్గురు రూపంలో అంటారు. బాబా అనేటువంటి ఈ రూపంతో షిల్లీలో వచ్చిన ఈ రూపంతో ఏ జీవులతో రుణానుబంధం ఉన్నదో వాళ్ళని ఈ రూపం ద్వారా ఇంకొకరిని ఇంకొక సద్గురు రూపంలో ఇంకో రూపంలో వచ్చి ఆయనే గురించి పిల్లలు గొడవ చేస్తే ఎప్పుడైనా కొడతాము. బాబాకి ఇష్టం ఉండదు తిట్టడం. ఒకసారి బాధ కలిగి తిట్టాము పిల్లలు అలాగా. గలబా చేస్తే కొడితే వాళ్ళకి ద్వేషంతో కొడుతున్నావా? బాధ కలుగుతుంది. మళ్ళీ ఒక్కసారి ఎందుకు కొట్టాము వాళ్ళు తిట్టాము, బాబాకి ఇష్టం లేదు కదా అనిపిస్తుంది. ప్రతి గురువారం పెట్టే సాయిబాబా పాదుకలకు నమస్కారం మనం రోజు సమాధి చేసుకునే పాదుకలకు నమస్కారానికి ఏమైనా తేడా? ప్రతి గురువారం బాబా పాదుకలు చేస్తాం. ప్రతి గురువారం మాత్రమే చేసుకునే నమస్కారానికి పాదుకలకి సమాధి వైపు పాదుకలకి రోజు నమస్కారానికి ఏమైనా తేడా? దాసగండి మహారాజు బాబా గారిని ప్రతి వస్తువుని అనుభవించకుండా దాని అనుభూతిని పొందటం ఎలా అని అడుగుతాను. కాక మా పనికిన్న సమాధానం చెప్తుంది. ఆ సందర్భం అర్థం కాదు. అనుభవించకుండా అనుభూతిని పొందటం ఎలా నాకు సాయంత్రం మీకు అందరికీ సత్సంగం ఉంటుంది అని చెప్పాడు. అందరూ హ్యాపీగా ఫీల్ అయినారు. ఎందుకు ఫీల్ అయినారు? సత్సంగం జరగలేదు కాబట్టి వస్తుందా అని కూడా తెలియదు. అందరూ హ్యాపీ ఫీల్ అయినారా లేదా? నిజమైన ఆధ్యాత్మికం అంటే ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది, ఊపిరికి వస్తుంది అన్నారు. నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏంటి మాకు ఎలా తెలుస్తుంది? ఎందుకు మనకి నిజమైందో అబద్ధమైందో మనకి ఆధ్యాత్మికత ఇదంతా ఎందుకు? బాబాని పెట్టుకొని బాబాకి దగ్గర ఉండడానికి ప్రయత్నించాలి. నిజమైన ఆధ్యాత్మికత అబద్ధపు ఆధ్యాత్మికతలో మనకి ఎందుకు పని? బాబా మనకు కావాలి. అది ఆధ్యాత్మికత అయినా కాకపోయినా బాబా పట్లకి మన బాబాకి ఎట్లా దగ్గర అవుతాము వాటి సంగతి మనకు ఆ అన్వేషణ ఆ జిజ్ఞాస మనకు గుర్తుపెట్టుకోండి. మనకేం కావాలి? మనకు ప్రాపంచికంగా కష్టాలు ఉన్నాయి. ఈ కష్టాలు బాబా తెలుస్తాయి. ఇదే కాకుండా మనకి ఇంకేదైనా దీనికంటే అతీతమైనది ఏదన్నా ఉన్నట్లయితే అదేదో మనకు తెలియదు, అది కూడా ఆయనే ఇస్తాడు అని మనకు చిన్న చిన్న అనుభవాల ద్వారా అనుభవం అయింది. ఈ అనుభవం ద్వారా ఆయనకి దగ్గర అవుతూ ఆయన ఇచ్చిన దాన్ని మనం ఎట్లా పొందాలా అనే దాని మీద దృష్టి పెట్టింది అంతే. ఆ పుస్తకంలో అటు చెప్పారు, ఈ వేదాంతంలో ఇటు చెప్పారు, ఇటు చెప్పారనే మాట మనకు బాబా యొక్క అనుగ్రహాన్ని పొందాలి, బాబాకి దగ్గర కావాలి, ఆయన ఇచ్చిన దాన్ని మనం అనుభవించాలి. మన కష్టం వస్తే ఆయన చెప్పుకోవాలి, ఆయన తీర్చాలి. తీర్చినా తీర్చకపోయినా ఆయన నాకు కావాలి. నాకు బాబానే కావాలి.
బాబా అనుభవమే నాకు ముక్తి, అదే నాకు స్వర్గం. ఆయన ఉన్నదే నాకు స్వర్గం, ఆయనే నాకు దైవం. ఆయన దేవుడు అవునో కాదో నాకు తెలియదు, ఆయన ఉండేది స్వర్గం అవునో కాదో నాకు తెలియదు. అది అయినా కాకపోయినా సరే నాకు అదే కావాలి అనేటువంటిది ప్రేమ అంటే. అటువంటి ప్రేమని బాబా పట్ల పెంచుకున్నాను. అట్లా పెంచుకునేదానికి దోహదం చేసేటువంటిది ఈ మార్గాలే సాయి. దానికి సంబంధించినంత వరకు మాత్రమే పరిమితం కాదు, అంతే తప్పితే ఎక్కడ చదివిన వేదాంత ఈ ప్రశ్నలలో ఉపయోగం లేదు. ఎక్కడలోనూ ఉపయోగం. ఒక ప్రశ్న ఎప్పుడైనా మనసులో వస్తే రాసుకొని 40 ప్రశ్నలు 50 ప్రశ్నలు రాసుకొని వచ్చారు. ఇది మనల్ని బాబాకి దగ్గర చేయడానికి ఉపయోగపడుతుందా లేదా అని ఒకసారి ఆలోచించుకోండి. దానికి కరెక్ట్గా ఉంది అనిపిస్తే అక్కడ ధ్యానం చేసుకున్నప్పుడు నా మనసుకి ఎలా అనిపిస్తుంది అంటే నాకు తెలియకుండా నేను డీప్గా వెళ్ళిపోతున్నాను. అంటే వెలుపల అనేది నాకు తెలియకుండా వెళ్తున్నప్పుడు నాకు భయం అనేది వస్తుంది. భయం అనేది వచ్చేసి వెంటనే తెలుసుకుంటుంది, వెలుపల కళ్ళు తెరిచేస్తుంది. ఆ భయం అనేది ఎందుకు వస్తుందో నాకు అర్థం లేదు. ఆ భయం అనే ఫీలింగ్ ఎలా వస్తుంది చేస్తుంటే ఆ పీరియడ్ అనుభవంలో అక్కడ ఏముంటుందో తెలియదు కనుక ఏమైపోతామనే భయం వస్తుంది. నెమ్మదికి చేస్తూ ఉంటే అక్కడ ఏం ప్రమాదం ఏం లేదని తెలుస్తుంది. చీకటి అంటే మనకి ఎందుకు భయం? చీకట్లో ప్రమాదం ఉందో లేదో మనకి తెలియదు, అక్కడ ఏమిటో తెలియదు కనుక భయం. కాబట్టి ఆ డీప్గా పోయినప్పుడు మనసులో ఆ తర్వాత ఏమవుతుందో మనకి తెలియదు. తెలియనితనం వల్ల భయం కలుగుతుంది. పోగా నెమ్మదిగా చీకటి అలవాటు పడ్డట్టుగా మన కళ్ళకి అక్కడ ఏముందో తెలుస్తుంది. అక్కడ ఆనందమే ఉంది, భయపడాల్సిన అవసరం లేదని తెలుస్తుంది. భయం మామూలుగా స్త్రీలందరికీ రకరకాల ప్రాబ్లమ్స్తో ఇప్పుడు సత్సంగానికి రావడం కానీ ఈ కారణాలన్నీ ఏ విధంగా అడ్డంకులు తొలగించుకొని మేము బాబాకి ఇంకా దగ్గరయ్యేదానికి ఏ రకంగా చేసుకుంటే ఉపయోగపడుతుంది, ఏ రకంగా చేసుకున్నాం? ఇది అందరికీ ఉండే సమస్యనా? ఉండడానికే కాదు. నేను చాలామంది దగ్గర కూడా విన్నానన్నా, మాకు ఈ రకంగా రావాలంటే మీకు అర్థం లేదు. ఇట్లా రకరకాల ఏ రకంగా మేము బాబాకి ఇంకా దగ్గర రావాలంటే ఏం చేస్తాం? వాటిని తెచ్చేది మళ్ళీ బాబానే ప్రార్థన చేస్తాం అని తెలుసు. మాకు అవకాశం అప్పుడప్పుడు కల్పించండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ